ఈ విధంగా ఊహాశక్తిని ప్రేరేపించి వారిలోని సృజనా శక్తిని వెలికి తీయటం. సాధారణంగా ఏ విద్యాలయాల్లో ఏ విషయాన్ని బోధించాలన్నా ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలనేటువంటి నియమం ఉంటుంది. కానీ టోమోలో అటువంటి నియమం ఏమీ ఉండదు. ఏ పైనైనా చేస్తున్నప్పుడు చూసి నేర్చుకోవాలనేదే ఆ హెడ్ మాస్టర్ గారి సిద్ధాంతం. అందుచేతనే పక్కనే పొలంలో పనిచేసే కొడుకు వచ్చి రైతు కొడుకు వచ్చి ఆ రోజు పాఠం నేర్పించవచ్చు. ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకొని వయసుతో నిమిత్తం లేకుండా అర్థం చేసుకొని ప్రవర్తించడమే టోమోలోని విశేషం. చివరిగా రైలు పట్టల తరగతితో తనతో పాటు చదివిన మిత్రులు వివిధ విభాగాల్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారని ముగించింది. కోయబాషి తమలో ఎలా మనోధైర్యాన్ని పెంపొందించారో వివరిస్తూ నవల ముగిస్తుంది. ఇటువంటి పాఠశాలలు మనము భవిష్యత్తులోనైనా చూడగలం అనేటువంటి ఆశాభావంతో నేను ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే. బాగుందండి. టోటో చాన్ రైలు బండి కదండి? రైలు బండి అండి. ఇది అంటే రైలు బండినే బడిగా మార్చుకుంటారు మేడం ఈ పుస్తకం. అది మేడం రైలు బడిని బడిగా మార్చారు మేడం. బండినే బడిగా మార్చేశారు. బండినే బడిగా మార్చారు మేడం. అందుకే కిటికీలో చిన్నారి. కిటికీలో చిన్నారు మేడం టైటిల్. ఇది వాసిదేవి. ఓకే. మీరు ఒరిజినల్ చూసారా అండి? ఓన్లీ ఇది ఒకటేనా? ఇది ఒకటే మేడం. నాకు ఒరిజినల్ దొరకలేదు. ఇది ఒకటే మేడం చూసింది. అంటే మనకి ట్రాన్స్లేషన్స్ కి దొరికింది మేడం. ట్రాన్స్లేషన్స్ కి అవసరమైనటువంటిది. ట్రాన్స్లేషన్స్ మీద మనం మాట్లాడేటప్పుడు రెండు చూస్తేనే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ మీద మాట్లాడడం వేరు, ఒక ట్రాన్స్లేట్ అయినటువంటి దాని మీద మాట్లాడడం వేరు. ఒక 2-3 విశ్లేషణలు అలా చూసి ఇచ్చి ఉంటే బాగుంటుంది మేడం. జపనీస్ మేడం అది. అంటే మనకి ఇంగ్లీషులోకి రాలేదా? లేదు మేడం, చూడలేదు. నాకు తెలుగు అవైలబుల్ గా ఉంటే తీసుకున్నాను మేడం. తెలుగులో ట్రాన్స్లేషన్ అంటే మనము ట్రాన్స్లేషన్స్ మీద మాట్లాడేటప్పుడు మూలం లేకుండా ఎలా మాట్లాడతాం కదా. మీకు ఇది బాగుంది. అయితే అప్పుడు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. కనుక్కుంటాను కదా. అలాంటప్పుడు వచ్చినటువంటి ఒరిజినల్ ట్రాన్స్లేషన్ వచ్చిందా లేదా అనేది మనము ఒక్కసారి గమనిస్తే బాగుంటుందేమో. బాగుంది. అయితే మీరు ప్రాథమిక విశ్లేషణ ఎక్కువగా అవసరం లేదండి. డైరెక్ట్ గా రైలు బడిలోకి వెళ్ళిపోయి మాట్లాడి అందులో ఉండేటువంటి విశ్లేషణ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సదస్సు వాళ్ళు మీకు అవకాశం ఇస్తే ఒక్కసారి ఒరిజినల్ ఆ రెండింటినీ ముందు పెట్టుకొని ఒకసారి అవగాహన చేసుకొని రాస్తే బాగుంటుందేమో అని నా చిన్న సూచన. ధన్యవాదాలు. బాగా ప్రసంగించారు, బాగా కష్టపడి పేపర్ రాసుకొచ్చారు. మీకు అభినందనలు. మల్లెపోగు మాదన్న గారు ఉన్నారండి? డాక్టర్ మల్లెపోగు మాదన్న గారు, డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారు, విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వెంకటేశ్వర్లు గారు, ఎంఎల్ఎస్ కుమారి గారు, డాక్టర్ గుమ్మడి రవీంద్ర గారు, డాక్టర్ ఎం నాగమ్మ గారు. మేడం ఉన్నాను మేడం. ఎవరున్నారు? ఎంఎల్ఎస్ కుమారి గారు ఉన్నారండి? ఓకే మేడం. మల్లెపోగు మాదన్న గారు, వెంకటేశ్వర గారు ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఈ పత్ర సమర్పణ తర్వాత అయినా మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలని అభ్యర్థన. ఎంఎల్ఎస్ కుమార్ గారు చెప్పండి. డిగ్రీ కళాశాల ఉయ్యూరులో మీరు పనిచేస్తున్నారు. అవును మేడం. అవసరమే సాహితీ వనానికి అనువాద హోదా టాపిక్ వీరు తీసుకొని మాట్లాడతారు. మీ ఉయ్యూరు వచ్చానండి నేను, మీ కళాశాలకి. ఎప్పుడు వచ్చారు మేడం? 2018 ఆ ప్రాంతం కాబట్టి. ఓకే మేడం. నేను 2010 నుంచి ఉన్నానా? అక్కడ చేస్తున్నాను. ఓకే సరే. నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు ఉన్నారా అండి?
వెంకటేశ్వర్లు గారా అండి? హలో, వెంకటేశ్వర్లు గారా అండి ఇప్పుడు మాట్లాడింది? నమస్తే అండి, నేను హరి గారిని ఆహ్వానించాను. వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదురు గాని, మీరు సిద్ధంగా ఉండండి. మీరు ప్రసంగించాల్సి పర్వాలేదు, మీరు ఈ లోపు ఆయాసం తీర్చుకోండి. మీరు ప్రసంగించారు. హరి గారిని సరే మేడం, ప్రారంభిస్తున్నాను. సబ్జెక్ట్ లో అందరికీ నమస్కారం. చెప్పండి మేడం. హాయిగా సబ్జెక్ట్ లోకి వెళ్ళండి. కొన్ని సూచనలు చెప్పండి. మనం పత్ర సమర్పణ చేసినప్పుడు కొత్తది ఏదైనా నేను ఆలోచించగలగాలి అని నేపథ్యంతో చెప్పండి. ప్రయత్నం చేయకండి దయచేసి. అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎల్ఎస్ కుమార్. నా అంశం అవసరమే సాహితీ వనానికి అనువాద పదం. భారతదేశంలో అనేక భాషల ప్రజలు జీవిస్తున్నారు. వివిధ భాషలు ఉన్న మన దేశంలో ఆయా భాషల్లో విస్తారమైన సాహిత్య సంపద ఉంది. శతాబ్దాలుగా సాంస్కృతిక సమైక్యత ప్రక్రియలో భాగంగా వివిధ భాషల మధ్య ఇచ్చిపుచ్చుకునే సంస్కారం విస్తరిల్లుతూ ఉంది. ఒక భాషా సంతతి వారు ఇతర భాషా సంతతి వారి సామాజిక వికాసానికి తోడ్పడుతూ అవసరాన్ని బట్టి ఆయా భాషల్ని నేర్చుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా ప్రవీణులు కూడా అవుతుండటం విశేషం. ఒక భాషా సాహిత్యంలో ఉన్న కావ్య సంపదను బట్టి, భాష మడుగడి బట్టి ఆ భాషకు, భాష మాట్లాడే జాతికి ప్రాముఖ్యత, గౌరవం లభిస్తాయి. ఒక జాతి నాగరికత ఆ భాషా సాహిత్యంలో వారి జీవన ప్రమాణాలను బట్టి నిర్ణయించబడుతుంది. ప్రముఖ హిందీ రచయిత ప్రసాద్ ద్వివేది చెప్పినట్లుగా, సాహిత్యం లేని భాష రూపవతి అయిన బిచ్చగత్తె వంటిది. ఏదైనా భాషలో ఉన్న సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా ఆ భాష అర్థం కావాలి. వారికి మాత్రమే ఆ భాషా సాహిత్య సౌందర్య పరిమళం అలుముకుంటుంది. భాష ఎంత బాగున్నా అనువాదాల అవసరం కూడా అంతే ఉంటుంది. అనువాదం ద్వారా మ్యూట్ లోకి వెళ్ళినట్టుందండి, వాయిస్ రావట్లేదు. అనువాదం ద్వారానే పలు భాషా సాహిత్యం చదవగలుగుతారు. మేడం మేడం వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. ఓకే. అనువాదం ద్వారానే పలు భాషా సాహిత్యం చదవగలుగుతాం. ఆయా భాషల్లోని రచయితల భావాలు, జీవితానుభవాలు, అనుభూతులు అనువాదాల ద్వారా మాత్రమే ప్రపంచం తెలుసుకోగలుగుతుంది. రవీంద్రుని గీతాంజలి ఒక్క మాతృభాషలోనే ఉండి ఉంటే అది విశ్వమానవాళికి అందేది కాదు. నోబెల్ పురస్కార పాత్ర లభించేది కాదు. అనువాదాల ద్వారా ఒక భాషలోని రచయితల మేధస్సు, సంస్కృతి ఇతర భాషలకు అంది విశ్వమానవ స్నేహానికి బాట వేస్తుంది. భారతీయ సంస్కృత కావ్యాలు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, జయదేవుడు మొదలైన మహనీయుల రచనల వల్ల దేశఖ్యాతి ఇనుమడించింది. మన దేశంలో పలు మతాలు, భాషలు ప్రజలు ఉండటం వల్ల వివిధ భాషా ప్రాంతాల ప్రజలు మధ్య భావ సమైక్యతకు ఆదాన ప్రదానాలు, అనువాదాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష తెలుగు. ప్రాచీన హోదా అధికారికంగా సాధించుకున్న తెలుగు సాహిత్యం విశిష్టమైంది. మొదటి ఇతిహాస పురాణాల అనువాదాలతో సాగిన తెలుగు సాహిత్యం ఆ తర్వాత కాలంలో సంస్కృత కావ్యాలను తెలుగు సాహిత్యంలోకి తీసుకురావడం జరిగింది. 15వ శతాబ్దం నుండి తెలుగులో సొంత రచనా ప్రక్రియ ప్రారంభమైంది. అత్యధికంగా ప్రబంధాలు వెలువడిన భారతీయ భాషల్లో ఒకటైన తెలుగులో గద్య కావ్యాలు, శ్లేష కావ్యాలు, ప్రత్యర్థి, చతురర్థి కావ్యాలు కూడా వెలువడ్డాయి. అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు తెలుగు సాహిత్యంలో రాగుజోళ్లు కీర్తించారు.
భారతదేశంలో సంఖ్యాకులు మాట్లాడే భాషల్లో మొదటి స్థానం హిందీకే దక్కుతుంది. దేశవ్యాప్తంగా ఇతర భాషలను అర్థం చేసుకోగలిగే భాష కూడా హిందీయే. హిందీ సాహిత్య పాఠకులు కూడా ఎక్కువ. ప్రాంతీయ భాషల రచయితల్లో హిందీ తెలిసిన రచయితలు తమ భాషల గొప్ప రచనల్ని హిందీలోకి అనువాదం చేసి ఇతర భాషలందరికీ అందుబాటులోకి తెచ్చారు. తెలుగు ప్రజలు హిందీని నేర్చుకుని తమ తెలుగు గ్రంథాల్లో చాలా వాటిని హిందీలోకి అనువాదం చేసి తెలుగు సాహిత్య పరిమళాన్ని అంతటా వెదజల్లారు. తెలుగు ప్రాంతంలో వివిధ హిందీ విద్యాలయాలు, హిందీ ప్రచార సభ, హిందీ ప్రేమ మండలి, హిందీ మహావిద్యాలయ మొదలగు సంస్థల ద్వారా అనేక మంది పెద్దలు హిందీ ప్రచారానికి కృషి చేస్తారు. ప్రాచీన తెలుగు కావ్యాల హిందీ అనువాదాలు. నిజానికి అనువాదం ఒక భాష నుండి మరొక భాషలోకి భావాభివ్యక్తిని రూపొందించడం చేస్తుంది. ఇది పునర్జన్మ లేదా పునర్నిర్మాణం. మూల రచనలోని ఉదాత్తత, శైలి శక్తిని సమన్వయం చేస్తూ ఆత్మను ప్రత్యక్షం చేస్తుంది. ఒక్కోసారి మూలాకృతి కన్నా ఉత్కర్షతో కూడా రూపొందుతుంది. ఈ విధంగా ఆలోచిస్తే తెలుగు భాషలు ప్రాచీన సంస్కృత కావ్యాలను తెలుగులోకి అర్థవంతంగా అనువదించడమే కాక ఈ తెలుగు కావ్యాలను హిందీలోకి కూడా మరలా అనువదించారు. ప్రాచీన కావ్యాలను హిందీలోకి అనువదించిన వారిలో పోతన భాగవతంలోని 4 అంశాలను భగవత పరిమళ అంశాలుగా డాక్టర్ పి అజేశ్వరరావు, పోతనాకృతి నుండి డాక్టర్ ఎం రంగయ్య ప్రముఖులు, తెలుగులో గోనబుద్ధారెడ్డి అందించిన రంగనాథ రామాయణాన్ని కేసి కామాక్షిరావు అనువదించారు. ఇదే రామాయణాన్ని డాక్టర్ భీమసేన్ నిర్మల్ హిందీలో లిప్యంతరం చేసి రంగనాథ రామాయణాన్ని గద్యానువాదం చేసి హిందీ వారికి అందించారు. పదకవుల సాహిత్యం. తెలుగు సాహిత్యానికి సంగీత వైభవాన్ని సంతరించిన వాగ్గేయకారులు అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు మొదలైనవారు. వీరు పదాలను తెలుగు రచయితలు హిందీలోకి అనువదించారు. త్యాగరాజ కీర్తనలు, త్యాగరాజ పద్ను, డాక్టర్ ఎల్పావులూరి పాండురంగరావు అన్నమాచార్య పదాలు, అన్నమాచార్య సంకీర్తనను సిహెచ్ రాములు అనువదించారు. శతక సాహిత్యం. ప్రాచీన తెలుగులో మధ్యయుగ కావ్యాలలో శతక సాహిత్యం అధికంగా వెలువడింది. ఈ శతకాల్లో నీతి బోధం ముఖ్యమైన అంశం. తెలుగులో అత్యధిక జనాదరణ పొందిన శతకాలు వేమన శతకం, సుమతి శతకం, వేమన పద్యాలను ఆటవెల్లి ఛందస్సులో రచించేశాడు. వీటికి 3 అనువాదాలు హిందీలో కనిపిస్తాయి. దువ్వూరి రామకృష్ణమూర్తి దోహాలలో మాధవరావు రేగులపాటి వేమశక్తి సుధా, 4 పంక్తులలో సూర్యనారాయణ భాను, వేంకి వాణి మొదలైన వేమన వాకును స్పష్టంగా హిందీ వారికి అందజేశారు. ఇలా శతానువాచకులు కావ్యానువాదంలో హిందీకి అనుగుణంగా మాతృభాషా వశిష్టం తగ్గకుండా అత్యంత ప్రావీణ్యతతో చేయటం శ్లాఘనీయం. కవిత్వం. ఆధునిక తెలుగు కవిత్వం ఆయా కవిత్వాల భావ సిద్ధాంతం ముఖ్యాంశాలను బట్టి అనేక విధాలుగా విభజించబడింది. తెలుగులో భావ కవిత్వం అభ్యుదయ, దిగంబర, ప్రగతిశీల, విప్లవ, స్త్రీవాద, దళిత, ముస్లిం మైనారిటీ, బహుజనవాద ధోరణితో నిలబడిన కవిత్వంలో కొందరు ప్రముఖుల రచనలు హిందీలోకి అనువదించబడినాయి. సూర్యనారాయణ భాను ఆధునిక తెలుగు సాహిత్యంలో 45 కవుల విశిష్ట కవితల్ని హిందీలో తెలుగుకే ఆధునిక కావ్యధార శీర్షికతో అనువదించారు. వీటిని జాగృతి, కల్పన, ప్రగతి మొదలగు ఖండాలుగా విభజించి అందించారు. వీరిలో కవి సామ్రాట్ విశ్వనాథ, భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, గుర్రం జాషువా, శ్రీరంగం నారాయణ బాబు ఉన్నారు. శ్రీశ్రీ కవిత్వాన్ని కూడా తెలుగుకి ఆధునిక కవి శ్రీశ్రీ శీర్షికతో అనువదించారు. రాయప్రోలు అమలిన ప్రేమ కావ్యం తృణకంకణాన్ని రేపాటి శంకర్ శాస్త్రి తృణంకిని గాను, గురజాడ అప్పారావు కవిత్వాన్ని బాను గురజాడకే కవిత అయ్యే పేరుతో అనువదించారు. గుర్రం జాషువా ఫిర్దౌసి అనే మానవ జీవన సంవేదనను ప్రతిబింబించే విధంగా దుర్గానంద్ ఫిర్దౌసి పేరుతో అనువదించారు. తెలుగులో వచన కవితా పితామహుడైన
కురిపుండ అప్పలస్వామి 38 కవితల్ని గుర్రం సుబ్బారావు తెలుగుకే ఆధునిక కవి కురిపండాగా అనువదించారు. తెలుగులో 2వ జ్ఞానపీఠ పురస్కృతులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు డిసెంబర్ను భీమసేన్ నిర్మల్ హిందీలోకి అనువదించారు. ఋగ్వేదంలో ఒక సూక్తి ఉంది, అందరం కలిసి నడుద్దాం, ఒకే భాష మాట్లాడదాం, ఒకే విధంగా ఆలోచిద్దాం అని. ఇది ఋగ్వేద సంకల్పంగా ఉంది. కానీ కాలక్రమంలో మనం మానవ లోకంలో భాషల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అందుకే ఒకరి మాట మరొకరు తెలుసుకోవడానికి అనువాదం అవసరం అయ్యింది. తెలుగులో ప్రముఖ రచయితలు చారిత్రక సాంఘిక నవలలు అనేకం ప్రముఖుల అనువాదాలుగా వెలువడినాయి. ముఖ్యంగా ఎక్కువగా సామాజిక నవలలు హిందీ పాఠకులను చేరడం ప్రశంసనీయం. అనువాదకులు 2 భాషల్లోనూ ప్రవీణులు కావడం ప్రత్యేకత కల్పించింది. భారతీయ భాషలన్నింటిలో కథా సాహిత్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చిన ఉద్యమాలు, ధోరణులు అన్ని కథా ప్రక్రియల్లో కూడా కనిపిస్తాయి. ఇతర ప్రక్రియల కంటే కథలు హిందీలోకి ఎక్కువగా అనువదించబడినాయి. ఒకే రచయిత సంపుటాలు వేరు వేరు రచయితలు కథా సంకలనాలుగా వెలువడటం వలన పూర్తి వివరాలు వాస్తవ పూర్వపరాలుగా చెప్పడం సాధ్యం కాదని చెప్పాలి. ఇంతటితో ఆ వ్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాగుందండి, మీ వ్యాసం చాలా బాగుంది. అయితే ఒక చిన్న అంటే మీరు మాట్లాడినటువంటి మాటలకి, మీరు ప్రిపేర్ అయిన దానికి, మీరు పెట్టుకున్నటువంటి టైటిల్ కి కొంత భిన్నత్వం ఉందేమో అనిపించింది. ఎలా మేడం? మీరు ఎలా అంటారు? మీరేమంటారు? అవసరమే సాహిత్యం పద పొద అని మీరు అన్నారు కదా. అవును మేడం. ఏంటి అవసరం? అంటే అవసరానికి అనువాదం చేసినటువంటి రచనలను మీరు తీసుకున్నారా, లేకపోతే అనువాదం వాటి గురించి మాత్రమే మాట్లాడారా? అంటే ఇంకొంచెం ఉంది కానీ మేడం టైం చాలదని చెప్పి సంతకి ఫాస్ట్ గా మాట్లాడాను. బాగుంది, బాగా మాట్లాడారు. కానీ నాకు ఎలా అనిపించింది, మీ టైటిల్ కి మీరు మాట్లాడినటువంటి మాటలు ఉన్నట్లుగా అనిపించింది. ఒక్కసారి కానీ మంచి పరిశోధన చేసి పత్రం సమర్పించారండి. అభినందనలు. డాక్టర్ వి వెంకటేశ్వర్లు గారు. డాక్టర్ మల్లెపోగు మాదన్ గారండి. ఓకే, చాలా క్లియర్ గా ఉందండి. మీరు ఉన్నారండి? డాక్టర్ మల్లెపోగు గారు ఉన్నారండి? మేడం నేను వెంకటేశ్వర మేడం, నేను నా పేరు ప్రెజెంటేషన్ చేస్తాను. వారు ఉన్నారండి? వారు ఉంటే నెక్స్ట్ రెడీగా ఉండాలని చెప్పాలని. డాక్టర్ గారు బ్రహ్మపురి విశ్వవిద్యాలయం నెల్లూరు నుండి వచ్చి మీరు ప్రసంగిస్తున్నారు. తెలుగు అనువాదం సాంస్కృతిక సమస్యలు. దయచేసి సాంస్కృతిక సమస్యలు అనువాదం చేసినప్పుడు ఏమో చెప్పండి. టెక్స్ట్ ఆలోచనలు వద్దండి, సాంస్కృతిక సమస్యలు అనేవి హాయిగా మాట్లాడండి సార్. ఆహ్వానిస్తున్నాను. వారు మాట్లాడాల్సిందిగా మాట్లాడారు. ముందుగా సభకు నమస్కారం. ఈ సభ అధ్యక్షుడు లావణ్య మేడం గారికి ప్రత్యేక నమస్కారాలు. ఇది మేడం సమక్షంలో సభలో నేను 2వసారి ప్రసంగించాలనుకుంటా. ఇంతకు ముందు కూడా ఒకసారి ప్రసంగించాను. అదేవిధంగా సదస్సు సంచాలకులు విద్యావాసిని మేడం గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను నా పత్ర సమర్పణ చేస్తాను. నా పత్ర సమర్పణ వచ్చేసి తెలుగు అనువాదం సాంస్కృతిక సమస్యలు. విజ్ఞాన సాహిత్యాలు అనేవి సార్వజనీయమైనవి, మానవ జాతి గమనానికి ఉపకరించే ఏ గ్రంథమైన దేశ భాషా భేదాలతో నిమిత్తం లేకుండా సర్వత్రా సర్వకాలాలందు రక్షించబడుతూ ఆదరించబడుతుంది. మానవుని మేధా సంపత్తి మరింత వికసించి అభివృద్ధి చెందాలంటే
తన చుట్టూ ఉన్న సమాజంలోనే కాకుండా ఇతర దేశాలలో శాస్త్రీయ, సాంకేతిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో జరుగుతున్న కృషి పట్ల ఆసక్తి, అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా త్వరితగతిన మారుతున్నటువంటి ఆధునిక యుగంలో సమాచార వినిమయం అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈ సమాచార వినిమయం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కానీ ప్రపంచంలో వివిధ భాషలు, విభిన్న జాతులు ఉన్నాయి. ఇన్ని రకాల భాషలు నేర్చుకుని వాటిలో వివిధ రంగాల్లో సాధిస్తున్నటువంటి విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవడం ఏ ఒక్క వ్యక్తికి సాధ్యమైన పని కాదు. అందుచేత అనువాదం ద్వారా ప్రతి వ్యక్తి తనకు ఆసక్తి ఉన్న రంగంలో వివిధ దేశాలలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు, జరుగుతున్న పరిశోధన ఫలితాల వివరాల గురించి తెలుసుకోగలుగుతాడు. తద్వారా ఆ రంగంలో తన పరిజ్ఞానాన్ని పెంచుకొని నూతన ఆలోచన వైపు మళ్ళడానికి అవకాశం కేవలం అనువాదం ద్వారానే కలుగుతుంది. నేటి ఎలక్ట్రానిక్ యుగంలో అనువాదాల ఆవశ్యకత మరింత అధికమైంది. ఉదాహరణకు నేడు ఆంగ్లం నుంచి చేయబడుతున్నట్లు అనువాదాలు కేవలం శాస్త్రీయ, సాంస్కృతిక గ్రంథాలకే పరిమితం కాకుండా పత్రికల్లో వెలువడే వ్యాపార ప్రకటనలు సైతం తెలుగులోకి అనువదించబడుతున్నాయంటే అనువాదం ప్రాముఖ్యం, పాత్ర మన జీవితంలో ఎంత పెరిగిందో వేరే చెప్పనవసరం లేదు. ఈ అనువాదాలు పూర్వకాలం నుంచి ఉన్న ఆధునిక యుగంలో ఇది ఒక శాస్త్రంగా రూపొందింది. ఆంగ్లంలో థియరీ ఆఫ్ ట్రాన్స్లేషన్ అని, ట్రాన్స్లేషన్ థియరీ అని, ట్రాన్స్లేషన్ స్టడీస్ అని అంటున్నారు. తెలుగులో ఇది అనువాద సిద్ధాంతంగా, అనువాద పరిశోధనగా ప్రాచుర్యంలో ఉంది. ఈ అనువాద సిద్ధాంతం లేక అనువాద శాస్త్రం అంటే వివిధ అనువాదాలను విశ్లేషించడం ద్వారా అనువాద ప్రక్రియలో అనుసరిస్తున్నటువంటి పద్ధతులను, మెలకువలను శాస్త్రీయ దృక్పథంతో వివరించడంతో పాటు సరైన అనువాదానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తూ నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించడము, ఈ అంశాలను మనం దృష్టిలో ఉంచుకొని అనేక మంది అనువాద శాస్త్రవేత్తలు వివిధ రకాల అనువాదాన్ని నిర్వచించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే అనువాదంలో ఎదురయ్యే వివిధ సమస్యల వివరణకు, పరిష్కారానికి అనువాద సిద్ధాంతం వివిధ శాస్త్రాల అంటే శాస్త్రీయ, భాష, మనస్తత్వ, కంప్యూటర్ మొదలైన శాస్త్రాల సహాయం అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇకపోతే అనువాదం నిర్వచనాలు ఒకసారి పరిశీలిస్తే అనువాదం శాస్త్రీయ, సాంకేతిక, సాహిత్య పరిజ్ఞాన అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పైన చెప్పినట్టుగా మనకి అసలు ఇంతకీ అనువాదం అంటే ఏంటి క్లుప్తంగా చెప్పమంటే ఒక భాషలోని ఏదైనా ఒక గ్రంథాన్ని వేరే భాషలో చెప్పడమే అనువాదం. ఏ భాషలోని అనువదిస్తామో దానిని మూల భాషని, ఏ భాషలోకి అనువదిస్తామో దాన్ని ఆధార భాష అని, లక్ష్య భాష పిలుస్తారు. అనువాద ప్రక్రియను నిర్వర్తించే వ్యక్తిని అనువాదకుడు అంటారు. అయితే అనువాదం వ్యాపారం సృజనాత్మకమైనదా కాదా అనే ప్రశ్న అనేది మనకు ఉదయిస్తుంది. అలాగే ఆదాన, లక్ష్య భావనలకు సంబంధించి ఏ సమస్యను ఎత్తుకోవాల్సి వస్తుంది, ఏ సమస్యలు కేవలం భాషా పరమైనవేనా లేక ఇంకేమైనా ఉన్నాయా, ఇటువంటి అనేక ప్రశ్నలకు అనువాదవేత్తలు అనేక రకాలుగా సమాధానం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అయితే అనువాదం అంటే కేవలం ఏదైనా ఒక గ్రంథాన్ని భాష నుంచి వేరొక భాషలోకి మార్చి చెప్పడం అనుకుంటే అనువాద క్రియ సమాజంతో సంబంధం లేని ఒక శాస్త్రీయ వ్యాపారంగా మిగిలిపోతుందని బాపూజీ లాంటి వాళ్ళు 1993లోనే అభిప్రాయపడ్డారు. ఆయన దృష్టిలో ఏ అనువాదం యొక్క ప్రభావమైన ఇటు మూల గ్రంథకర్త, అనువాదకులతో పాటు అటు సమాజంపై కూడా పూర్తిగా ఉంటుంది. అందువలన అనువాదం నిర్వచనానికి సామాజిక అర్థాన్ని జోడించాలని ప్రతిపాదించడం జరిగింది. అందువలన బాపూజీ ప్రకారం అనువాదం అంటే ఒక సామాజిక దశలో కొన్ని వర్గాలు లేక కొంతమంది వ్యక్తులచే రూపొందించబడిన లక్ష్యాలను సాధించడం కోసము ఈ లక్ష్య భాష నుండి ఆదాన భాషకు గ్రంథాన్ని మార్చి చెప్పే సామాజికంగా అర్థవంతమైన ప్రక్రియ. ఆయన అనువాద చరిత్రను వర్గ దృక్పథంతో విశ్లేషించి ఏ అనువాదాలు ఆయా సామాజిక పరిస్థితుల్లో ఏ వర్గం యొక్క లక్ష్యాలను కాపాడినాయో ఆయన సవివరంగా చూపించారు. నిర్వచనాలు ఏమైనా, పదజాలం ఏదైనా దాదాపు అందరూ అనువాదంలో అనుసరించవలసిన పద్ధతులపైనే, మెలకువలపైనే, సూత్రాలపైనే తమ పరిశోధన సాగించారు. వీరి నిరంతర కృషి ఫలితం మీ వాయిస్ రావట్లేదండి వెంకటేశ్వర్లు గారు.
మీ వాయిస్ రావట్లేదండి. వెంకటేశ్వర్లు గారు వాయిస్ రావట్లేదండి. సార్ వెంకటేశ్వర్లు గారు మీ వాయిస్ రావట్లేదండి. మ్యూట్ లో ఉన్నారేమో చూసుకోండి ఒకసారి. వెంకటేశ్వర్లు గారు సరే, వారికి ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి ఉండొచ్చు. మళ్ళీ వారు లైన్ లోకి వచ్చినప్పుడు ఆలోచిద్దాం. తర్వాత డాక్టర్ మల్లెపోగు మాదన్న గారు ఉన్నారండి. డాక్టర్ మల్లెపోగు మాదన్న గారు, లేకుంటే డాక్టర్ గుమ్మడి రవీంద్ర గారు, డాక్టర్ ఎం నాగమ్మ గారు, కొమరం అనిత గారు, కొమరం అనిత ఉన్నారా? కొమరం అనిత ఎంఏ విద్యార్థిని, ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఈ అమ్మాయి చదువుకుంటున్నది. ఏ సెమిస్టర్ అమ్మా? 3వ సెమిస్టర్ మేడం. 3వ సెమిస్టర్. మంచిగా స్పష్టంగా ప్రసంగించాలని ఆహ్వానిస్తున్నాను. ఆధునిక ప్రకటనలు అనువాదం, అంతే కదా? డైరెక్ట్ గా ప్రకటనలోకి వెళ్ళమ్మా. చాలా మంచి టాపిక్. ప్రకటనలు వాటి ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పమ్మా. ఇంట్రడక్షన్ వద్దు, చాలా రాస్తారు, అది వద్దు. చాలా హ్యాపీగా ఏం ప్రకటనలు వస్తున్నాయి, ఆ ప్రకటన ట్రాన్స్లేషన్ ఎలా ఉందనేది నువ్వు ఇప్పుడు సభను రంజింపజేయాలి. సరేమ్మా. అందరికీ నమస్కారం. వినిపిస్తుందమ్మా మేడం? నేను నాగమ్మ మాట్లాడుతున్నాను. వెంకటేష్ గారు మేడం, థ్యాంక్ యూ మేడం. అంతరాయం కలిగింది, నెట్ కనెక్షన్ కట్ అయింది అనుకున్నాను సార్. ఇంకేమైనా ఉంటే ఒక నిమిషంలో మీరు మీ ఆలోచనలు చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తూ తర్వాత ఉండాలి. 2 నిమిషాలు ముగింపు ఇచ్చేస్తాం మేడం. 2 నిమిషాలు పర్మిషన్ ఇస్తే. సార్ ఒక్క ఎగ్జాంపుల్ అనువాద సమస్య, సాంస్కృతిక సమస్య ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. మేడం, విభిన్న సంస్కృతుల మధ్య అనువదించేటప్పుడు అనువాదకుడు అనేవాడు అనుసంధానకర్తగా వ్యవహరించాలనేది ప్రధాన అంశం మేడం. 2 సంస్కృతుల పట్ల సమదృష్టి ఉండాలని, వాటి పట్ల లోతైన అవగాహన ఉండాలి. కొన్ని సాంస్కృతిక విషయాలపైన అవసరమైతే పాఠకులతో చర్చించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనేది కాన్సెప్ట్ మేడం. తర్వాత మూల భాష సంస్కృతిని ఆధార భాష పాఠకుని సాధ్యమైనంత వరకు విపులంగా అందించాలి. దీనివలన పాఠకునికి అన్ని దేశ సంస్కృతుల పట్ల ఆసక్తి పెరిగి అతని వికాసానికి ఎంతగా తోడ్పడుతుంది అనేది ఈ యొక్క వ్యాసం యొక్క ఉద్దేశం. ఓకే, ధన్యవాదాలు మేడం. అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి. పర్వాలేదు. సాంస్కృతిక సమస్యల మీద మీరు ప్రసంగించారు. మీకు అయింది 2 నిమిషాలు. పత్ర సమర్పణ చేసినందుకు మీకు అభినందనలు తెలుపుతూ అనిత. హలో మేడం, మాట్లాడు, వినిపిస్తుంది మేడం. నాగమ్మని మాట్లాడచ్చు మేడం? లేదమ్మా, అనిత ఆల్రెడీ ఆహ్వానించాను. నేను ఇందాక 2 సార్లు సభా మర్యాద కాదు కాబట్టి ఆల్రెడీ అమ్మాయి ఆహ్వానించాను. తర్వాత మీరు ప్రసంగిద్దరు కానీ ఉండండి. నమస్కారం మేడం, నా వాయిస్ వినిపిస్తుందా మేడం? అందరికీ నమస్కారం. సభా సరస్వతికి వందనం. నా పేరు కొమరం అనిత. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు 3వ సెమిస్టర్ చదువుతున్నాను.
నేను ఎంచుకున్న అంశం వచ్చేసి ఆధునిక తెలుగు ప్రకటనలు అనువాదం. ఆధునిక తెలుగు ప్రకటనలు అనువాదం మన దైనందిన జీవితంలో వార్తాపత్రికలు అనేవి ఒక భాగం. అయితే రకరకాల పత్రికలలో వచ్చే వివిధ ప్రకటనలలో భాష ఏ విధంగా అనువాదం జరిగింది అనేది ప్రస్తుత పరిశీలన. తెలుగు వార్తాపత్రికలలో రోజు ఎన్నో ప్రకటనలు వస్తుంటాయి. వాటిలో రకరకాల ఉత్పత్తులకు సంబంధించినవి కూడా ఉంటాయి. ఈ ప్రకటనల ప్రధాన లక్ష్యం వినియోగదారులను లేదా కొనుగోలుదారులను ఆకర్షించడం. అందుకోసం వారు రకరకాల పద్ధతులలో ఆ ప్రకటనలను రూపొందిస్తుంటారు. కొన్ని ప్రకటనలలో అనువాదం సంపూర్ణంగా జరిగితే కొన్నింటిలో కొంతవరకే జరుగుతుంది. అటువంటి కొన్ని ప్రకటనలలో పరిశీలించి వాటిలోని అనువాద విధానాలను సమీక్షించబోతున్నాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వారు ఆగస్టు 23, 2024 తేదీన అనంతపురంలో ఒక కరపత్రాన్ని పంచారు. అందులో ఎక్కువ సమాచారం ఆంగ్ల లిపిలోను, ఆంగ్ల భాషలోను, కొంత సమాచారం హిందీ లిపిలోనూ ఉంది. ఈ ప్రకటనలో సమృద్ధి అనే పదాన్ని సమ్ అని ఆంగ్ల లిపిలో, వృద్ధిని హిందీ లిపిలో రాశారు. సమ్ని తెలుగు లిపికి బదులుగా ఆంగ్లంలో రాసి శ్లేషను అలాగే చమత్కారాన్ని నిరూపించారు. మొత్తం సమాచారాన్ని తెలుగు లిపిలో రాసి అలాగే అవసరమైన చోట అనువాదం చేయవచ్చు. ఎందుకంటే వారు ఆకర్షించే వినియోగదారులు తెలుగువారే కదా. జోయ్ లుకాస్ గారి ప్రకటనలో సంబరం చేయండి బహుమతుల ఆనందం అనే వాక్యాన్ని గిఫ్ట్ ఆఫ్ జాయ్ అనే ఆంగ్ల వాక్యానికి అనువాదం. నిజానికి సంబరం చేయండి బహుమతుల ఆనందం కంటే బహుమతుల సంబరం అని అనువాదిస్తే బాగుంటుంది. అలాగే ఖజానా జ్యువెలరీ వారి ప్రకటనలో శుభప్రదమైన ప్రారంభాలను ఇంటికి తీసుకురండి అనే వాక్యం బ్రింగ్ హోమ్ ఆస్పేషియస్ బిగినింగ్స్ అనే ఆంగ్ల ప్రకటనకి అనువాదం. ఇక్కడ అనువాదం చక్కగానే జరిగింది. అయితే ప్రత్యేక శ్రావణ మాసం ఆఫర్ అనే వాక్యంలో ఆఫర్ అనే పదానికి సరైన సమానార్థకం తెలుగులో లేదు. కాబట్టి దానికి అనువాదకులు సరైన పదాన్ని తయారు చేయాలి. ఈ స్వల్పమైన మార్పుల వల్ల ప్రకటనకి నష్టం ఏమీ వాటిల్లకపోగా ఆ ప్రకటన మరింత మందికి చేరువ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రకటనలలో కానీ వార్తాపత్రికలలో కానీ కొన్ని చోట్ల అనువాదం జరిగే అవకాశం ఉన్నా సరైన అనువాదం జరగట్లేదు. పండితులు భాష పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల మార్పులు కనిపిస్తున్నాయి. వాటి పట్ల కూడా కాస్త శ్రద్ధ వహిస్తే మన తెలుగు భాష తన ఉనికిని కోల్పోదు. ఇటువంటి ప్రకటనలకు అధికార భాషా సంఘం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని విధి విధానాలను ప్రకటించడం ద్వారా తెలుగు ప్రాంతంకి ఉధృతంగా తెచ్చుకొని వస్తున్న ఇతర భాషా పదాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం భారతీయ భాషలన్నిటికీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. అందులో భాగంగా విద్యార్థులు, ప్రజలు దేశంలో ఎటువంటి సమాచారమైన విద్యనైనా వారి మాతృభాషలో నేర్చుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. దానివల్ల అనువాదం అవసరం తెలుగుకి చాలా ఉంది. దానిని అనువాదకులు, తెలుగు భాషా ప్రేమికులు కృషి చేసి తప్పకుండా తెలుగులో అన్ని రకాల అనువాదాలను సాధించవచ్చు. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వి వింధ్యవాసిని దేవి గారికి, అలాగే వారి సిబ్బందికి, మమ్మల్ని ప్రోత్సహించిన మా తెలుగు శాఖ అధ్యక్షులు గరికిపాటి గురజాడ గారికి, సహాయ అధ్యాపకులు మల్లిపూడి రవిచంద్ర గారికి, ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి నా నమస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. బాగా ప్రసంగించావమ్మా. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మీ నుంచి. ఆధునిక ప్రకటనలు అనేకం తీసుకొని ఉంటావని, అందుకే సభను రంజింపచేయమ్మా అని చెప్పాను. చాలా తీసుకున్నా మేడం, కాకపోతే సమయం అనుకూలం అంటే చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి కొన్ని ఉన్నారు. అదే ఆధునిక ప్రకటనలు ఎన్ని తీసుకున్నావమ్మా? నేను 5 తీసుకున్నా మేడం ప్రకటనలు. ఎస్ మేడం, కాకపోతే ప్రసంగించింది మాత్రం 3 మేడం. సరే, అనేక ప్రకటనలు తీసుకోవచ్చమ్మా. ఒక 3, 5 తీసుకోవడం కాదు, ఫుల్ పేపర్ రాయాలి కదా. అందుకని ప్రకటనలు తీసుకొని అది అనువాదం సరిగ్గా వచ్చిందా లేదా అనేటువంటి ఆలోచన చేయాలి. కొద్దిగా పేపర్ని మీరు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. విద్యార్థులు కదా, ఇంకా చదువుకునేటువంటి టైము అవకాశం కూడా ఉంది. మీరు ఎక్స్టెండ్ చేసి చక్కగా కనీసం ఒక 20 ఆధునిక ప్రకటనలు తీసుకొని
ఎలా అనువాదం చేశారు అనేటువంటిది మీరు పరిశీలించి రాయాల్సిందిగా ఆ కోరుతున్నాను. నీకు అభినందనలమ్మా. తర్వాత డాక్టర్ ఎం నాగమ్మ గారు, కేబిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కర్నూలు, వారిని మేడం నమస్తే మేడం. మేడం వాయిస్ వినిపిస్తుందా మేడం? చక్కగా వినిపిస్తుంది. మీ వీడియో కూడా చేసుకోండి. ఓకే ఓకే మేడం. తెలుగు కన్నడ సామెతలు ఒక పరిశీలన మీద ప్రసంగించాల్సిందిగా చాలా మంచి టాపిక్ అండి. మీరు థ్యాంక్ యూ మేడం. వదిలేసి తెలుగు కన్నడ ఈ రెండు సభను మీరు చక్కగా రంజింప చేసుకుంటారు. ఎందుకంటే కన్నడ సామెత ఎలా ఉంది, తెలుగు సామెత ఎలా ఉంది, తీసుకున్నది ఏది, కథ, నవల, నాటకం ఏది, చక్కగా ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ అంతర్జాతీయ సదస్సులో ఉన్నటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి క్లస్టర్ యూనివర్సిటీ బీసీ సార్ గారికి, రిజిస్టర్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు. అలాగే క్లస్టర్ యూనివర్సిటీలో ఒక భాగంగా ఉన్నటువంటి ఫర్మెన్ కాలేజ్ శాఖ అధ్యక్షురాలైనటువంటి వింధ్యవాసిని దేవి మేడం గారికి, మేడం పక్కన ఉన్నటువంటి హిందీ డిపార్ట్మెంట్ మేడం పేరు తెలియదు మేడం, క్షమించండి. అలాగే కళాశాల ప్రిన్సిపల్ మేడం గారైన ఇంద్రశాంతి మేడం గారికి, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షురాలకి నా యొక్క నమస్కారాలు మేడం. నాకు తెలిస్తే నేను సబ్జెక్ట్ లోకి వెళ్ళమని చెప్పాను. ఓకే ఓకే మేడం. కాబట్టి నా టాపిక్ వచ్చేసి తెలుగు కన్నడ జానపద సామెతలు ఒక పరిశీలన మేడం. సామెతలు కన్నడంలో తెలుగులో ఏ విధంగా దాన్ని ప్రొనౌన్స్ చేస్తారనేది చెప్పబోతున్నాను. ఆంగ్లంలో సామెతను ప్రొవర్బ్స్ అని అంటారు. హిందీ భాషలో కహవత్ అని, కన్నడ తులు భాషల్లో గాథె అని, తమిళంలో పలమొలి అని, మలయాళంలో పల్లిం చోల్ అని సామెతను వ్యవహరిస్తారు. భాష సజీవమైంది. సామెతలు ఆ భాష వైశిష్ట్యానికి మచ్చుతునకలాగా ఉంటాయి. సామెత లేని భాష లేదంటే అతిశయోక్తి కాదు. సామెతకు పర్యాయ పదాలైన నానుడి, లోకోక్తి, శాస్త్రం, జనశ్రుతి అనేవి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. శాస్త్రం అనే పదము రాయలసీమ ప్రాంతంలోను, ఉత్తర కర్ణాటక ప్రాంతంలోను వ్యవహారంలో ఉంది. సామెత అనే దానికి సమానమైన పదం కన్నడంలో సామెతే. ఈ సామెతే సామ్యతే నుంచి ఆవిర్భవించింది. సామ్య శబ్దానికి సామ్యత అనే అసాధారణ రూపం ఏర్పడి సామెతగా మారి ప్రచారంలో ఉందని డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారు చెప్పారు. ఈ యొక్క పదము 15వ శతాబ్దంలో వరాహ పురాణంలో తొలిసారిగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే తెలుగు కన్నడ భాషల మధ్య గల సంబంధాలు చూద్దాం. భాషాపరమైన సంబంధాలు ఒకటి, లిపి పరమైన సంబంధాలు ఒకటి, సాహిత్యపరమైన సంబంధాలు, సంస్కృతి పరమైన సంబంధాలు, భౌగోళిక పరమైన సంబంధాలు, రాజకీయ పరమైన సంబంధాలు, చారిత్రక పరమైన సంబంధాలు. ఈ సంబంధాలు నేను 7 రకాలుగా విభజించుకున్నాను. ఒక్కొక్క సంబంధం గురించి ఒక 2-3 లైన్లు మీకు వివరిస్తాను మేడం. మూల భాషాపరమైన సంబంధాల్లో మూల ద్రావిడ భాష నుండి మొదట విడివడిన భాష ఏది అంటే తెలుగు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగులో మూల ద్రావిడం కంటే భిన్నమైన రూపాలు క్రీస్తు పూర్వం నాటికి కనిపిస్తున్నాయి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాడు సంభవించి ఉండవచ్చునని భాషా శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే తమిళం, కన్నడం మొదలైన భాషలతో పోల్చినప్పుడు భిన్నమైన రూపాలను తెలుగులో గుర్తించవచ్చు. ఉదాహరణకు తమిళంలో ఇరండు, కన్నడలో ఎరడు, తెలుగులో రెండుగా పిలుస్తాము. లిపి పరమైన సంబంధాలు
తెలుగు భాషకు 3000 సంవత్సరాల చరిత్ర ఉన్నా సాహిత్యం మాత్రం 1000 సంవత్సరాల నుంచి మాత్రం వికాసం చెందడం ఆశ్చర్యకరమే. కన్నడం తర్వాత ఉద్భవించిన సాహిత్యం మాత్రం తెలుగు కంటే ముందు వికాసం చెందుతుంది. లిపి పరమైనటువంటి సంబంధాలు ఉ, రు, క, చ, హ ఇవి తెలుగులో ఉన్నటువంటి పదాలండి. ఈ 5 అక్షరాలు మాత్రమే మనకు కన్నడలో కనిపిస్తాయండి. అలాగే సాహిత్యపరమైన సంబంధాలు కన్నడ సాహిత్య ప్రారంభ కాలంలో పురాణం, ప్రబంధం అనే సాహిత్య ప్రక్రియలు వికాసం చెందాయి. మనకి కన్నడ సాహిత్యంలో 3 కవిత్రులు కనిపిస్తారు. పంప, పొన్న, రన్న. పంప రాసినటువంటి ఆది పురాణం, పొన్న రాసినటువంటి శాంతి పురాణం, రన్న రాసినటువంటి అజిత పురాణం పేర్కొదగ్గవి. ఈ చంపు యుగం 1-2 శతాబ్దాల పాటు కన్నడ సాహిత్యం మీద అపారమైన ప్రభావం చూపింది. తెలుగులో కూడా మనకి కవిత్రయం కవులు ఉన్నారు. ఒకరు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. నన్నయ్య ఒక ఒరవడిని చూపాడు. నన్నయ్య గురు పద్య విద్యకు ఆద్యుడిగా పిలుస్తారు. ఈ 2 భాషలలోనూ పోలికలు కనిపిస్తాయి. నన్నయ్య రచించిన మహాభారతం మిగిలిన కవులకు మార్గదర్శకంగా ఉన్నాయి. అలాగే సంస్కృతి పరమైన సంబంధాలు, భౌగోళిక పరమైన సంబంధాలు, రాజకీయ పరమైన సంబంధాలు, చారిత్రక పరమైన సంబంధాలు కూడా మనకి తెలుగు కన్నడ భాషల్లో సామెతలు ఏ విధంగా చూపించవచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి నీతి బోధక సామెతలు. హాస్య సామెతలు, నీతి బోధక సామెతలు, పౌరాణిక సామెతలు, వ్యవసాయ సంబంధిత సామెతలు, సూత్రపు సామెతలు, సాంఘిక ఆచార వ్యవహారాల సామెతలు, గృహ జీవన సంబంధిత సామెతలు. ఇక నేను 2వ పార్ట్లో విభజించుకున్నాను మేడం. నీతి బోధక సామెతలు. ఈ సామెతల్లో నీతి చాలా ప్రధానంగా పాత్రను పోషిస్తుంది. ఒక కథను కానీ ఒక గేయాన్ని కానీ చెప్పినప్పుడు చివరిలో దాని సారాంశాన్ని ఒక నీతి రూపంలో చెప్తారు. ఒక్కొక్క సామెతలో ఒక నీతి దాగి ఉంటుంది. ఉదాహరణకు తెలుగులో మొక్కై వంగనిది మానై వంగున, కన్నడంలో ఇదే పదంని గిడವಾಗಿ బగద్దు మరವಾಗಿ ఒగ్గతే. కన్నడ భాష తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందండి. తెలుగులో పిట్ట కొంచెం కూతగనం, కన్నడంలో మూర్తి చిక్క దాదరు కీర్తి దొడ్డదు. తెలుగులో పులిని చూచి నక్క వాత పెట్టుకున్నదంట, కన్నడంలో ఇదే పదాన్ని ಹುಲಿ ನೋಡಿ ನರಿಬರೆ ಹಾಕಿ కొడింతు. ఇవి మనము నీతి బోధక సామెతలుగా చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ హాస్యపు సామెతలు. పరిహాసాలు, ఎగతాళి చేయడం, ఆట పట్టించడం వంటి సామెతలు ఇందులో వస్తాయి. ఎదుట ఉన్న వారిని నవ్వించాలనుకున్నప్పుడు చమత్కారంగా హాస్యపు సామెతలని మనం వాడుతూ ఉంటాం. నిత్య వ్యవహారంలో కూడా ఇవి వాడుతూనే ఉంటాం హాస్యపు సామెతలు. ఒకటి తెలుగులో ఇంట్లో పులి వీధిలో పిల్లి అండం, కన్నడంలో మనేలి ಹುಲಿ విదిలి హిలి. తెలుగులో పాడిందే పాడరా పాసిపల్ల దాసయ్య, కన్నడంలో హడిద్దే హడో కీసి బాయి దాస. ఇవి హాస్యపు సామెతలుగా ఇంకా చాలా ఉన్నాయండి. నేను సమయంని అనుకూలంగా చేసుకొని 2 మాత్రమే వివరించగలుగుతున్నాను. మూడవది వచ్చేసి పౌరాణిక సామెతలు. రామాయణం, భారతం, భాగవతాలకు సంబంధించిన సామెతలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. పురాణాల్లో ఏం చెప్పబడి ఉంది అనే విషయాన్ని సామెతల రూపంలో కూడా వివరిస్తారు. ఇది కూడా మనం నిత్య వ్యవహారంలోనే వాడుతూ ఉంటాం పౌరాణిక సామెతలను. తెలుగులో రాత్రంతా రామాయణం విని పగలు రామునికి సీత ఏం కావాలని అడిగాడంట, కన్నడంలో రాత్రి అల్ల రామాయణకెళ్ళి ಬೆಳಿಗ್ಗೆ ರಾಮನಿಗೆ ಸೀತೆ ఎనాగಬೇಕು అందనంతే. ఇంకొకటి తెలుగులో తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, కన్నడంలో తింద్రే వడే తినಬೇಕು, కేలిసిదిరే భారత కెలి సబేకు. అలాగే 4వది వ్యవసాయ సంబంధిత సామెతలు.
మన దేశం వ్యవసాయక దేశం కాబట్టి ఇలాంటి సామెతలు అనేకం జానపద నోళ్ళు నలిగిపోతుంటాయి, వినిపిస్తూ ఉంటాయి కూడా. ముఖ్యంగా జానపదులు వ్యవసాయ పనుల్లో ఈ సామెతల్ని, అలాగే బావమర్దళ్ళ మధ్యలో ఇట్లాంటి సామెతల్ని, అత్త కోడల వాళ్ళ పరిహాసపు దాంట్లో కూడా ఈ సామెతల్ని నిత్య వ్యవహారంలో ఉపయోగిస్తూ ఉంటారు. తెలుగులో రైతు దున్నితే రాజుల కన్నం, కన్నడంలో రైతు ఇద్దరే రాజునిగే నిద్రే. తెలుగులో స్వాతి వాన ముచ్చపు వాన, కన్నడంలో స్వాతి మల్లె ముత్తిన మల్లె. అలాగే 5వది సూత్రపు సామెతలు. ఒక సామెత సూత్రప్రాయంగా ఉండడమే కాకుండా ఏదైనా ఒక విషయాన్ని స్థాపించడం జరుగుతూ ఉంది. తెలుగులో దుష్టునికి దూరంగా ఉండు, కన్నడంలో దుష్ట నింద దూరు ఇందు. సాంఘిక ఆచార వ్యవహారాల సామెతలు. తెలుగు కన్నడ సామెతల్లో సాంఘిక జీవితాన్ని వివరించడానికి ముందు సంఘం, సాంఘిక జీవితం అన్న విషయాలను తెలుసుకోవాలి. అసలు సంఘం అంటే ఏంటి, సాంఘిక జీవితం అంటే ఏంటి అని తెలుసుకోవాలి ముందుగా. సంఘం అంటే సంస్కృతిని ఆచరణలో ఉంచే మానవ సమాహారం. సంస్కృతి అంటే సంఘంలో ఒక సభ్యుడిగా ఉంటూ ఆ సంఘంలోని అలవాట్లను, ఆచార వ్యవహారాలను, కళా స్వరూపాలను గ్రహించడం అని కూడా అర్థం. తెలుగులో గతికితే అతకదు, ఇది సాంఘిక ఆచార వ్యవహారాల్లో మనం నిత్యం వాడుతున్నాం. కన్నడంలో ముట్టిదరే బిట్టల్లా. తెలుగులో తొలి ఏకాదశి తోడుకొస్తే ఉగాది ఊడ్చుకుపోయిందని అంటాం. కన్నడంలో ఏకాదశి ఎల్లకో ಬಂದ್ರೆ ఉగాది ఉజ్జుకొండు ఓయిత్తు. అలాగే 7వది గృహ జీవన సంబంధ సామెతలు. ఫ్యామిలీ అనే మాటను కుటుంబం అని వ్యవహరిస్తాము. ఇది సమాజంలో ముఖ్యమైన ఒక భాగం, అంగం. భార్యాభర్తల సంబంధం వల్ల ఒక కుటుంబం ఏర్పడుతుంది. అదే ఒక సంఘ వ్యవస్థకు కుటుంబాలే ఆధారంగా చెప్పుకోవచ్చు. తెలుగులో అత్త చచ్చిన 6 నెలలకి కోడలి కంట్లో నీరు వచ్చింది. కన్నడం అత్త సత్తే 6 తింగలిಗೆ సోసె కన్నెల్లి నీరు బంతు. తెలుగు అత్తకొక కాలం, కోడలికి ఒక కాలం. కన్నడం అత్తేగే ಒಂದು ಕಾಲ, సొగసే ಒಂದು కాల. చివరిగా ముగింపుగా తెలుగు కన్నడ భాషలు కొంచెం వేరుగా ఉన్నప్పటికీ అందులో భావం కానీ, నీతి కానీ, అర్థం కానీ ఏమాత్రం కూడా తగ్గదు. అంటే అక్కడిక్కడ 2 భాషల్లో సమానమైన అర్థాలే మనకు కనిపిస్తాయి. సామెతల పరిశోధన వల్ల ప్రజా సాహిత్య సాంస్కృతిక స్వరూపాలని, వారి అనుభవాలని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. అన్య భాష సంపర్కం వల్ల కొన్ని కొత్త సామెతలు కూడా వస్తాయి. వేరు దేశాల వారి వేష భాషలు వేరైనా అనుభవాలు మాత్రం అందరివి సమానంగానే ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి, వింజ మేడం గారికి నా యొక్క నమస్కారాలు. మేడం మీరు అన్మ్యూట్ లో ఉన్నారు మేడం, మ్యూట్ చేసుకోండి మేడం. నాదొక చిన్న డౌట్ అమ్మా, ఏంటంటే మీరు తెలుగు కన్నడ సామెతలను పరిశీలన చేసినప్పుడు ఈ సామెతలు ఏదైనా కథ, నవల వాటిల్లో వచ్చి ఉన్నాయా? ఆ పరిశీలన ఏమైనా చేశారా? లేదు మేడం, ఓన్లీ సామెతలు తీసుకొని ఆ సామెతలు అంటే నేను రకాలుగా కుటుంబ పరంగా, హాస్య పరంగా ఎక్కడెక్కడ ఏవి అనేది తీసుకున్నాను మేడం. నవల కథానికి అటువైపు వెళ్ళలేదు మేడం. అనువాదం కదా మనం మాట్లాడేది, అందుకని చెప్పేసి ఉన్నటువంటి సామెతలు తెలుగులో నుండి కన్నడలోకి ఎలా వచ్చాయి, లేకపోతే కన్నడలో నుంచి తెలుగులోకి ఎలా వచ్చాయి అనేది మనం పరిశీలిస్తాం కదా. అందుకని ఎక్కడైనా వచ్చినట్టుగా ఏమైనా ఆలోచన చేసి చూసారా? మామూలుగా ఏ భాషలోనే, తమిళ, ద్రావిడ భాష తీసుకున్న ఏ భాషలో మిగతా భాషలో కూడా వస్తూ ఉంటాయి. ద్రావిడ భాషకి దగ్గరగాను ఉంటాయి కదా. మిగతా వరకే పరిమితం అయ్యారు, మీరు సాహిత్యంలోకి వెళ్ళలేదు. అయ్యో
కదా. ఎస్ మేడం. కానీ విభజన చాలా బాగుందమ్మా, చాలా థ్యాంక్ యూ. మీరు చేసినటువంటి అన్ని ఈ విభజనలన్నీ కూడా సాహిత్యంలో కనిపిస్తాయి. అందుకే ఒక చిన్న అభ్యర్థన ఏంటంటే కన్నడ టు తెలుగు లేకపోతే తెలుగు టు కన్నడ అన్నటువంటి ఒక నావెల్ తీసుకోండి. ఓకే ఓకే మేడం. అన్ని విభాగాలు అందులో కనిపిస్తాయి. చాలా మంచి రీసెర్చ్ పేపర్ అవుతుంది. ఓకే మేడం. కదా. ఉదాహరణ ఆశాజ్యోతి మేడం రాసినటువంటి బతుకు నవల ఉంది, అనువాదం. బతుకు నవల చదవండి, ఎంత అందులో సామెతలు కనిపిస్తాయో అర్థమవుతుంది కదా. ఓకే మేడం. ఓకే చేయండి తప్పనిసరిగా. మంచి పేపర్ అవుతుంది, మంచి పేపర్ అయినా విభజన బాగుంది, మీకు అభినందనలమ్మా. తర్వాత దానిలో డాక్టర్ గుమ్మడి రవీంద్ర గారు, మల్లెపోగు మాదన్న గారు, వీళ్ళిద్దరు కూడా పేపర్ ప్రెజెంట్ చేయలేదు, బహుశా వాళ్ళు లేరు అనుకుంటాను. సదస్సు సంచాలకుల అభ్యర్థన ఏంటి అని అంటే, వీరు ఉన్నారా? సెషన్ క్లోజ్ చేద్దాము. ఇద్దరు మాట్లాడలేదు, ఒకరు గుమ్మడి రవీంద్ర గారు, ఇంకొకరు మీరు మాట్లాడండి మేడం, మీరు ప్రసంగించండి. వీళ్ళు లేరు కదా. అయితే చివరిగా నేను నా ప్రసంగంలో భాగంగా కేవలం ఇచ్చినటువంటి టాపిక్స్ లో ఉన్నటువంటి వివేచన మాత్రమే చేస్తాను. వీళ్ళందరూ కూడా అవతలి గుడిసే, వస్తు వివేచన, సాహిత్య అనువాదంలో సమస్యల మీద, ఇంకా అనువాద కళ యంత్రానువాదం మీద, ఫోటో చాన్, కిటికీలో చిన్నారి అనేటువంటి అనువాదం మీద, అవసరమే సాహితీవనానికి అనువాద పొద అనేటువంటి టాపిక్ మీద, తెలుగు అనువాదం సాంస్కృతిక సమస్యలు అనే దాని మీద అనువాద ప్రకటనలు, అనువాదం, అలాగే తెలుగు కన్నడ సామెతలు అని మొత్తం 8 మంది ప్రసంగించారు. ప్రసంగించినటువంటి ప్రతి పేపర్ కూడా విభిన్నంగా ఉంది. అంటే అనువాదం అనేది ఏ విధంగా జరుగుతుంది, జరిగినటువంటి అనువాదంలో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే అనువాదం చేసినప్పుడు ఉన్నటువంటి ఆనందం కూడా కావచ్చు. అది అందరికీ కుదరదు, ఎందుకంటే 2 భాషలు వచ్చినప్పుడు మాత్రమే మనం అనువాదం చేయడానికి వీలవుతుంది, అంతే కదా. అందుకని అనువాదం చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా, చేసినటువంటి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా అనువాదంలోకి వచ్చి తీరినప్పుడు మాత్రమే అది సంపూర్ణమైనటువంటి అనువాదం అవుతుంది. మహాభారతం నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి అనువాదం కూడా అదే విధంగా ఉంది. మనం టెక్స్ట్ గా అనేక సందర్భాల్లో మనం చదువుతూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం వాటన్నిటిని కూడా. ఇది ఇంతవరకే ప్రసంగం ప్రత్యేకంగా ఏమీ లేదు, ఎందుకనంటే 1:25 అవుతుంది కాబట్టి. ప్రసంగించినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, సదస్సు అధ్యక్షులు అయినటువంటి ప్రిన్సిపల్ గారికి, అలాగే సదస్సు సంచాలకులైనటువంటి డాక్టర్ వింధ్యావాసిని గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత మంచి సదస్సు త్వరలో, సదస్సులో వచ్చినటువంటి పత్రాలన్నీ కూడా త్వరలో పుస్తక రూపంలో వస్తాయని చెప్పేసి, అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి అభిలషిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మీట్లో ఉన్నారు. 6వ సమావేశానికి సభాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి ఆచార్య కె లావణ్య మేడం గారికి మా కళాశాల తరఫున, మా విశ్వవిద్యాలయం తరఫున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఎంతో ఓపికగా, ఎంతో చక్కగా పత్రికల చేత పత్రాలను సమర్పింపజేశారు. ఈ సదస్సులో పాల్గొన్నటువంటి వారు కూడా చాలా చక్కటి పత్రాలను సమర్పించారు. మేడం గారు ఎంతో ఓపికగా వ్యవహరించి అందరికీ కూడా చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ వారందరి చేత చక్కగా పత్రాలను సమర్పింపజేసినందుకు మేడం గారికి ఒకసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో ఈ 6వ సమావేశాన్ని 7వ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాము.
స్వాగతం పలుకుతున్నాము. 7వ సమావేశాన్ని సభాధ్యక్షునిగా వ్యవహరించడానికి ఆచార్య పాలెం రమాదేవి మేడం గారు యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి విచ్చేసి ఉన్నారు. వారిని వేదికకు సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని సభకు పరిచయం చేయాల్సిందిగా డాక్టర్ జి కేశవులు గారిని కోరుతున్నాను. డాక్టర్ పి రమాదేవి, ప్రొఫెసర్ BOS చైర్పర్సన్, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, యోగి వేమన యూనివర్సిటీ, కడప. క్వాలిఫికేషన్స్: MA తెలుగు, MPhil, PhD. వర్కింగ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ 32 సంవత్సరాలు, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ 31 సంవత్సరాలు. మేడం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, యోగి వేమన యూనివర్సిటీ, కడప. చైర్పర్సన్స్ BOS డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, యోగి వేమన యూనివర్సిటీ, కడప. కోఆర్డినేటర్ కల్చరల్ కమిటీ, యోగి వేమన యూనివర్సిటీ. కోఆర్డినేటర్ ఉమెన్స్, యోగి వేమన యూనివర్సిటీ, కడప. ఏరియా ఆఫ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ క్లాసికల్ లిటరేచర్, లిటరరీ క్రిటిసిజం, ఫోక్ లిటరేచర్. పబ్లిష్డ్ 3 ఉన్నాయి మేడం. రీసెర్చ్ స్టూడెంట్స్ PhD అవార్డ్స్ 6, వర్కింగ్ 6, అడ్వైజర్ 110. కాన్ఫరెన్స్ అటెండ్ ద పేపర్ ప్రజెంటెడ్ ఇంటర్నేషనల్ 19, నేషనల్ 71, వర్క్షాప్ 6. కాన్ఫరెన్స్ ఆర్గనైజ్డ్ నేషనల్ 3. రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్డ్ ఇంటర్నేషనల్ 6, నేషనల్ 78. అదేవిధంగా పబ్లికేషన్స్ బుక్స్, అంతేకాకుండా రీసెర్చ్ పబ్లికేషన్స్ ఇంటర్నేషనల్ 2, రీసెర్చ్ పేపర్స్ పబ్లికేషన్స్ నేషనల్ 32, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఇంటర్నేషనల్ 6. ఈ విధంగా మేడము నేషనల్, ఇంటర్నేషనల్ వర్క్షాప్స్ అన్ని దాదాపుగా ఒక 48 వరకు ఉన్నాయి. ఈ విధంగా మేడము యూనివర్సిటీలో అనేక విభాగాల్లో అంటే రీసెర్చ్, ఉమెన్ స్టడీస్, స్టూడెంట్స్ స్టడీస్ అన్ని విభాగాల్లో చైర్ మెంబర్గా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు శాఖ అధ్యక్షుడు విన్యావాసిని మేడంకు నేను పరిచయ వేదిక ఇచ్చిన చాలా సంతోషంగా ఉన్నాను మేడం. తదుపరి సమావేశాన్ని మీరు అధ్యక్షతగా వహించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ వారు నిర్వహిస్తున్న తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అనే అంతర్జాల సదస్సుకు హాజరైనటువంటి వారందరికీ స్వాగతం. ఈ అంతర్జాల సదస్సుకు అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ ఎం ఇందిరాశాంతి గారికి, సదస్సు సంచాలకులైన డాక్టర్ వింధ్యవాసిని దేవి గారికి, సదస్సు సహ సంచాలకులు రాము దాసరి గారికి ముందుగా నా అభినందనలు. ఎందుకు ముందుగా అభినందనలు చెప్తున్నానంటే, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామమైపోతున్న వేళ అనువాద సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనకు నోబెల్ బహుమతి లేదా జ్ఞానపీఠ అవార్డు మొదలైనటువంటి గొప్ప బహుమతులు పొందిన గొప్ప రచనలు ఇతర భాషల వారికి అందుబాటులోకి రావాలన్నా,
ఆ రచనల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విలువలు మనం తెలుసుకోవాలన్నా మనం వాటిని అధ్యయనం చేయాలి. కానీ ప్రతి ఒక్కరికి ఆయా భాషా సాహిత్యాలు తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఈ అనువాద సాహిత్యం అందుకు ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు ప్రపంచమంతా కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నో వైజ్ఞానిక ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ వైజ్ఞానిక ఆవిష్కరణలన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నా మనం కొంత అందులో తెలుసుకొని మనము కొంత విజ్ఞానాన్ని సంపాదించాలన్నా మనకి ఆయా భాషా సాహిత్యాలతో పరిచయం ఉండాలి. మరి ఇందుకు కూడా మనకి అనువాద సాహిత్యం తోడ్పడుతుందనే చెప్పాలి. మానవ సంస్కృతిలో ఉన్న భిన్నత్వాన్ని తెలుసుకోవడానికి ఆయా భాషా సాహిత్యాలను అధ్యయనం చేయాలి. కానీ మనం అన్ని భాషలు నేర్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే మనం అందరం కూడా మనం ఎవరము మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు లాంటి వివిధ భాషల్ని అధ్యయనం చేసినటువంటి మేధావులం కామనే నా అభిప్రాయం. మరి అలాంటప్పుడు మనం అవన్నీ తెలుసుకోవాలంటే ఏంటి మనకి మార్గము? అనువాద సాహిత్యం. ఈ అనువాద సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది అన్నమాట. ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, అనేక దేశాలు ముక్కలు ముక్కలుగా విడిపోతూ ఉన్నాయి. మరి మన భారతదేశం ఎంతో సువిశాలమైనటువంటి దేశమే కాకుండా భిన్న భాషలకి విడి అంటే అందుకు ప్రధానంగా తోడ్పడుతున్నటువంటి అంశాలలో అనువాద సాహిత్యం కూడా ఒకటనే చెప్పుకోవాలి. ఎందువల్లంటే మనం ఇతర అంటే భిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి మనం భిన్న సంస్కృతి సంప్రదాయాలను, ఆయా ప్రజల యొక్క జీవన విధానాన్ని, వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి ప్రధాన బాధ్యతగా మనకి తోడ్పడుతున్నది అనువాద సాహిత్యం అనే చెప్పాలి. అంటే ఒక రకంగా భారతదేశం ఏకీకృతంగా ఉండడానికి దోహదపడే అంశాలలో అనువాద సాహిత్యం కూడా ఒకటని నా అభిప్రాయం. మరి ఇంతటి విశ్వజనీయమైన భావనల్ని కలిగించడానికి, భారతదేశం ప్రగతి పదంలో పయనించడానికి కూడా అనువాద సాహిత్యం కొంత తోడ్పడుతుందనే చెప్పాలి. ఇంతటి విస్తృతమైన పరిధి కలిగినట్టు సదస్సును నిర్వహించాలన్నటువంటి ఆలోచన రావడమే అభినందించదగ్గ విషయం. అందుకు మీకు వింధ్యవాసిని గారు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమావేశం కొంత ఆలస్యంగా మొదలైంది. ఈ సమావేశంలో దాదాపు 9 మంది పత్ర సమర్పకులు ఉన్నారు. ఒక్కొక్కరు 10 నిమిషాల పాటు సమయం తీసుకొని తమ పత్రాలని సమర్పిస్తారని నేను ఆశిస్తున్నాను. సమయ పాలన అనేది చాలా అవసరం కాబట్టి దయచేసి అందరూ ఆ సమయాన్ని గుర్తుంచుకొని 10 నిమిషాల్లో ముగిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మొదట డాక్టర్ పప్పుల శైలజ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్కాజ్గిరి. ఉన్నారా అండి? నమస్కారం మేడం, ఉన్నానండి. ఓకే మేడం, మీరు సుధామూర్తి రచనలు ఆధునిక మహిళ అనేటువంటి అంశం పైన ఇప్పుడు మీరు పత్ర సమర్పణ చేస్తారు. మేడం, పత్ర సమర్పణ చేయండి. ఇంట్రడక్షన్ కి ఎక్కువ టైం తీసుకోకుండా దయచేసి విషయంలోకి వచ్చేయండి. ఒక 10 నిమిషాల్లో మీ పత్ర సమర్పణ ముగించండి. ఓకే మేడం, మొదలు పెట్టండి మేడం. ఓకే మేడం. అందరికీ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నా అంశంలోకి వెళ్తున్నానండి. సుధామూర్తి రచనలు ఆధునిక మహిళ, ఇది నా టాపిక్. ఆధునిక మహిళ అన్నటువంటి పదం స్త్రీ తన కుటుంబంలో, సమాజంలో తన నిజమైన స్థానాన్ని తెలుసుకొని, తన ప్రాముఖ్యతను గుర్తించి, తనలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పి అంతర్చేతనాన్ని బహిర్గతం చేయడాన్ని సూచిస్తుంది.
తరతరాలుగా అణిచివేయబడిన స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్రాలను గుర్తించి అంతర్గతంగా పెళ్లి ఊబికి వస్తున్న తనవైన బలమైన భావోద్వేగాల వల్ల ఆద్యంతం ఈ ఆధునిక మహిళ హక్కులు, తన స్థితి శక్తి మగవారితో సమానంగా లింగ సమానత్వం కోసం తన గళాన్ని వినిపించింది. సమాజంలో తనకంటూ స్థానాన్ని ఏర్పరచుకుంది. భారతీయ ఆంగ్ల కాల్పనిక సాహిత్యంలో మహిళా నవలాకారులు తమ గళాలను పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా శక్తివంతంగా వినిపించారు. 1894లో ఇంగ్లాండ్లో సారా గ్రాండ్ న్యూ ఉమెన్ అనేటటువంటి పదాన్ని సృష్టించారు. మేము మొదటిసారిగా ద ఆస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ క్వశ్చన్ అనే వ్యాసంలో ఈ పదం కనిపిస్తుంది. ఈ ఆధునిక మహిళకి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఏంటంటే అపరిమితమైన స్వేచ్ఛను సొంతం చేసుకొని స్త్రీత్వాన్ని నిర్భయంగా ప్రదర్శించగలిగింది. పురుషాధిక్య సమాజంలో తనకు ఎదురయ్యే ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని హక్కులకై నిరంతరం పోరాటం కొనసాగించింది. దీనివల్ల సమాజంలో పురుషులే కాదు, కొందరు సంప్రదాయ స్త్రీలతో కూడా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. వారి ఉద్దేశంలో ఇది ఒక నైతిక పతనం. తరతరాలుగా పాతుకుపోయిన స్త్రీల విశ్వాసాలు వీటిని సమ్మతించలేదు. మధ్య తరగతికి చెందిన వాళ్ళు, శ్రామిక జీవులు, బానిసలు, తమ ఇంటికే పరిమితమైన వారు ఈ స్త్రీవాద ఉద్యమం గురించి అవగాహన ఏర్పరచుకోలేకపోయారు. కానీ ఆధునిక మహిళలు ఉద్యోగాలలో, రాజకీయాలలో, సాంస్కృతిక సంస్థలలో ఉంటూ ఇంటికి పరిమితం కాకుండా ఉండడం మూలాన స్త్రీవాదం లేదా స్త్రీలకు సమాన హక్కులు కావాలనేటటువంటి ఒక సమానత్వ బీజం వారి మనసులో ప్రపంచమంతటా నాటుకుంది. భారతదేశంలో కూడా అనేక మంది స్త్రీవాద రచయితల రచనల వల్ల, వారి ఉపన్యాసాల వల్ల ఈ భావన మహావృక్షంగా ఎదగడం జరిగింది. చాలా మంది భారతీయ మహిళా నవలా రచయిత్రులు పితృస్వామ్య సమాజాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీల సమస్యలను స్త్రీల కోణం నుంచి విశ్లేషిస్తూ తమ భావాలను ధైర్యంగా తమదైన ప్రత్యేక శైలిలో వ్యక్తీకరించారు. వారిలో కమలా మార్కండేయ, అనితా దేశాయ్, శశి దేశపాండే, రూత్ ప్రవర్ జబ్బార్, నయనతారా సెహగల్, నమితా గోఖలే, శోభాడే, అరుంధతి రాయ్ మొదలైనటువంటి వాళ్ళు ఈ రంగంలో అగ్రగామిగా ఉన్నారు. వీరి సరసన చేరదగ్గ రచయిత్రి సుధామూర్తి. మహాశ్వేత నవలలో ఈమె రచించినటువంటి పుస్తకాలన్నింటిలో నుంచి నేను ప్రస్తుతం మహాశ్వేత అన్నటువంటి నవల మాత్రమే తీసుకున్నానండి. ఈమె రచన చాలా వరకు తెలుగులోకి, రచనలన్నీ కూడా తెలుగులోకి అనువదించబడ్డాయి. వాటిలో మహాశ్వేత నవల ఒకటి. దీనిని జగదీశ్వరి గారు తెలుగులోనికి అనువదించారు. అనువాదము అన్నటువంటి స్పృహ ఎక్కడా రానివ్వకుండా సుధామూర్తి ఏ భావాలనైతే వ్యక్తీకరించారో ఆ భావాలను పూర్తిగా అందిపుచ్చుకొని సరళమైనటువంటి భాషలో జగదీశ్వరి గారు తెలుగులోనికి అనువదించారు. మహాశ్వేత నవల భారతీయ ఆధునిక మహిళగా సృజించబడిన అనుపమ మనోనిబ్బరంతో, పోరాట స్ఫూర్తితో సమస్యలను ఎదుర్కొంటూ తన ఉనికిని చాటుకుంటూ ఆత్మవిశ్వాసంతో, పరిపూర్ణ స్వేచ్ఛతో తన ప్రయాణాన్ని కొనసాగించిన తీరు సుధామూర్తి అద్భుతంగా చిత్రించారు. అనుపమకి చిన్ననాడే తల్లి చనిపోవడంతో సవతి తల్లి ప్రేమ రాహిత్యంతో, సవతి చెల్లెళ్ళ అసూయల మధ్య ఏమాత్రం ప్రేమ సౌభ్రాతృత్వం ఏవీ లేకుండా పెరిగింది. కానీ ఎప్పుడూ కూడా న్యూనతాభావానికి లోను కాకుండా మెరిట్ స్కాలర్షిప్ తో చదువును కొనసాగించింది. అనుపమ తన పేరుకు తగ్గట్టే అనుపమాన సౌందర్య రాశి. ఎంతటి సౌందర్యమో అంతటి స్వచ్ఛమైన మనసు కలది. మంచి గాత్రం, నటనా కౌశలం ఆమె సొంతం. వికలాంగుల సహాయార్థం వాణుని కాదంబరి నవలను నాటకంగా మలిచి మహాశ్వేతగా ప్రదర్శిస్తుంది. ఆ నాటకంలో టిక్కెట్లు అమ్మడంలో కూడా ఆమె మంచి చొరవ చూపిస్తుంది. ఈ నవలలో తన గురించి, సమాజం గురించి సరైన అవగాహనతో, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లే యువతిగా అనుపమను చిత్రించారు సుధామూర్తి. అనుపమని మొదట్లోనే ఇష్టపడినటువంటి ఆనంద్, అనుపమకి కూడా ఆనంద్ నచ్చినప్పటికీ అతడు ధనవంతుడని తెలిసి ఆ ఆలోచనలకు అక్కడే తిలోదకాలిస్తుంది. అందని గగన సుమం కోసం అరులు చాచే స్వభావం కాదామెది. ఆనంద్ తల్లిని ఒప్పించి అనుపమని వివాహం చేసుకుంటాడు. 3 నెలల తర్వాత ఆనంద్ ఇంగ్లాండ్కు వెళ్లడము, దురదృష్టవశాత్తు ఆమెకి బొల్లి వ్యాధి సోకడము జరిగిపోతుంది. దాంతో అసలు కష్టాలు ప్రారంభమవుతాయి. అత్త, ఆడపడుచులు, పని మనిషి, పూజారి, ఇట్లా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ బొల్లి వ్యాధిని అపశకునంగా భావిస్తారు. తలా ఒక రకంగా అవమానిస్తూ ఉంటారు.
తండ్రితోటి అత్తగారింటి నుంచి పుట్టింటికి పంపించేస్తుంది అత్తగారు. అయినప్పటికీ ఆమె ఆత్మాభిమానం గల యువతి కాబట్టి అత్తవారింటి నుంచి కేవలం ఒక 4 చీరలు ఆ భర్త ఫోటోతో మాత్రమే వెళ్ళిపోతుంది. పుట్టింట్లో సవతి తల్లికి కూడా బొల్లి అంటే అపశకునంగానే అశుభంగానే భావించేది. బొల్లి కారణంగా సవతి చెల్లెలు వసుధ పెళ్లి చెడిపోతుంది. అంతకు పూర్వం అనుపమ ఆ అందం చూసి చెల్లెల్ని చూడ్డానికి వచ్చిన వారు అనుపమనైతే చేసుకుంటాం అనడం వల్ల సంబంధం చెడిపోతే, ప్రస్తుతం బొల్లి వ్యాధి వల్ల సంబంధాలు చెడిపోతున్నాయని, ఒకప్పుడు దాని అందం ఇప్పుడు దాని రోగం నా బిడ్డలను నాశనం చేస్తుందని, నిప్పులు చెరిగే సవతి తల్లి చూపులు, భరించ శక్యం కాని మాటలు, నీ మూలంగా భవిష్యత్తు మంట కలిసిపోతుందనే చెల్లెళ్ళు ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం ఇవ్వని భర్త, దానికి తోడు తండ్రి అసహనం, ఇవన్నీ కూడా ఆమెలో చాలా ఒత్తిడికి గురి చేస్తాయి. ఎన్ని చేదు సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా తన జీవితం బాగవుతుంది అన్నటువంటి నమ్మకంతో జీవిస్తూ, ఒకరోజు గుడికి వెళ్లే దారిలో అప్రయత్నంగా ఆనంద్ చెల్లెలి పెళ్లికి ఇంగ్లాండ్ నుంచి వచ్చాడని, అతడు 2వ పెళ్లి చేసుకుంటున్నాడని హతాశురాలవుతుంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చి కూడా తనను పలకరించలేదని చాలా బాధపడుతుంది. ఇక తనకి ఈ జీవితం ఎందుకు అన్నటువంటి నైరాశ్యంలోకి వెళ్ళిపోయి అన్ని సమస్యలకు పరిష్కారం తన చావే అని అనుకుంటుంది. కానీ అంతలోనే ఎందుకోసం ఈ చావు, తనని నిర్దాక్షిణ్యంగా నిందించిన అత్త రాధమ్మ, ఆ నిందని నిజం చేసిన భర్త ఆనంద్, దేవుడి పైన ఒట్టు పెట్టి మరీ అబద్ధపు జీవితం గడుపుతున్నటువంటి ఆడపడుచు గిరిజ, తన ఊసే గిట్టని సవతి చెల్లెళ్ళు, తల్లి ఎవరి కోసం ఈ చావు అని ఆలోచించుకుంటుంది. సమాజపు నిష్ఠూరపు మాటలకు కుంగిపోకుండా స్వతంత్రంగా జీవించాలన్న దృఢ నిశ్చయంతో మనసు గట్టి చేసుకొని, తనను నట్టేట ముంచిన వాళ్ళు ఆశ్చర్యపడే రీతిలో తాను ఏర్పరచుకున్న బతుకుబాటలో పయనించాలనుకుంటుంది. రోగ భారాన్ని మోస్తూనే నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలనుకుంటుంది. ఎవరి జాలి, కనికరం, సహాయం తనకు ఇక అవసరం లేదని దృఢ సంకల్పంతో అనుపమ అమ్మవారికి ప్రదక్షిణ చేసి భక్తితో నమస్కరించి, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మానసిక బలం చెడకుండా ఆశీర్వదించమని, అంతకు మించి తనకేమీ వద్దని అమ్మవారిని వేడుకుంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల మానసిక పరిపక్వత, సమస్యలను ఎదుర్కోగల ధైర్యం, సానుకూల దృక్పథంతో అడుగు ముందుకు వేస్తుంది అనుపమ. అనుపమ స్నేహితురాలు సుమ సహాయంతో ఇల్లు వదిలి బొంబాయి చేరుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. పైకి ఎంతో మంచివాడిగా నటిస్తూ అవకాశం రాగానే తన వికృత చేష్టలను బయటపెట్టే ఆషాఢభూతి లాంటి సుమన భర్త హరిప్రసాద్ నుంచి ధైర్యంగా తప్పించుకొని అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ సంస్కృత అధ్యాపకురాలిగా తన విద్యార్థుల చేత మంచి నాటకాలను ప్రదర్శింపచేస్తూ సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తుంది. ఒక యాక్సిడెంట్ లో పరిచయమైనటువంటి డాక్టర్ వసంత్ కు అనుపమ వ్యక్తిత్వం నచ్చి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. అనుపమ మహాశ్వేతగా వసంత్కి ఎప్పుడూ కనిపించదు. ఆమె ఒక అసాధారణ స్త్రీ, ఆత్మవిశ్వాసంతో పరుల కోసం తనను తాను అంకితం చేసుకున్న స్త్రీమూర్తిగా కనిపిస్తుంది. అందుకే ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. దేహానికి వచ్చే అనేక రుగ్మతల్లో బొల్లి కూడా ఒకటిగా భావిస్తాడు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని అనుపమను అడుగుతాడు. కానీ అనుపమ అందుకు నిరాకరిస్తుంది. కొంతకాలానికి ఆనంద్ తన తప్పు తెలుసుకొని అనుపమను కలిసి పశ్చాత్తాపపడి ఇక నుండి కలిసి జీవిద్దాం అన్న ఆనంద్తో, ఇంతవరకు మానసికంగా ఎంతో కుంగిపోయాను, కానీ ఇప్పుడు ఎవరి సపోర్టు లేకుండా సూర్యుని వెలుగు ప్రసారమయ్యే దారిలో దీపపు అవసరం ఏమిటి అని చెప్పేసి అతన్ని తిరస్కరిస్తుంది. భర్త కృపా కటాక్షాలపై, ఎంగిలిపై ఆధారపడే అవసరం నాకు లేదు అని ధైర్యంగా ధీర వనితలాగా ఆనందను తిరస్కరించి స్వతంత్రంగా జీవిస్తుంది. జీవితంపై గల ఆశ, ప్రేమ, సానుకూల దృక్పథంతో తనకు ఎదురైన క్లిష్ట పరిస్థితులను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని నలుగురికి స్ఫూర్తినిస్తూ ఆదర్శప్రాయంగా స్వతంత్రంగా జీవించిన ఆధునిక మహిళగా ఈ నవలలో అనుపమ పాత్రను తీర్చిదిద్దారు సుధామూర్తి గారు. ఇంతటి మహోన్నతమైనటువంటి ఈ మహాశ్వేత అన్న నవలని తెలుగులోకి అనువదించి మనందరికీ చేరువ చేసినటువంటి వారు జగదీశ్వరి గారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాసదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మేడం. సుధామూర్తి రచనలు ఆధునిక మహిళ అనే అంశం పైన మీరు వారి రచనల్లో మహిళ యొక్క ప్రస్థానాన్ని గురించి ఎంతో చక్కగా వివరించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను మేడం.
నెక్స్ట్ పత్ర సమర్పకురాలు డాక్టర్ నందిగామ నిర్మలా కుమారి గారు, సహాయ ఆచార్యులు కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోదాడ నుంచి వారు వచ్చారు. వారు భిన్న సంస్కృతుల అనుసంధానం అనువాదము అనే అంశం పైన వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మేడం వీడియో ఆన్ చేసుకోండి మేడం. మేడం నెట్ కొంచెం ప్రాబ్లం గా ఉంది మేడం ఇక్కడ కాలేజీలో ఖమ్మంలో. నెట్ అందుకోసమే ఉదయం నుంచి కూడా మేడం అందుకని అదే మేడం. అయితే వీడియో ఆన్ చేస్తే మళ్ళీ ఆడియోకి ప్రాబ్లం అవుతుంది. ఓకే సర్లే కానివ్వండి మేడం. చేస్తా ఒకసారి అయితే చూడండి చేస్తా. ఓకే ఓకే మ్యామ్. వర్షం వల్ల బాగా నెట్ ప్రాబ్లం ఉంది మేడం. సరే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. భిన్న సంస్కృతుల అనుసంధానం అనువాదం. నేను ఈ వ్యాసాన్ని ప్రపంచీకరణ దృక్పథంతో ఈ వ్యాసం రాయడం జరిగింది. ఏ ప్రాదేశిక ప్రాంతానికైనా ఆ ప్రాంత సంస్కృతి వైభవానికి ప్రత్యక్ష రూపం భాష. ఒక ప్రాంత జీవనాడి ఆ ప్రాంత సజీవ భాషలోనే నిబిడీకృతమై ఉంటుంది. భాష ఒక విలక్షణమైన సాంస్కృతిక రూపం. భాష ఎంత విచిత్రమైనది అంటే ప్రతి 10 కిలోమీటర్లకు ఒక తీరున నుడికారం ఉంటుంది. కొందరు దాన్ని యాస అంటారు, మరికొందరు మాండలికం అంటారు. ఇలా విభిన్న నుడికారాల సొబగే సజీవ భాషగా ప్రజల మధ్య బతుకుతుంది. భాష కేవలం భిన్న సమాజాల మధ్య సంవాదానికి మాత్రమే కాకుండా ఆయా సమాజాల నాగరికత వికాసానికి శోధక శక్తిగా కూడా ప్రపంచంలో భిన్నమైన భాషా సంస్కృతులు ఉన్నాయి. కానీ అందుకే మన ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని మన తెలుగు భాషని మాత్రమే కొనియాడారు. విదేశీయులను సైతం ఆకర్షించిన భాష అమోఘమైనది. ఇలాంటి భాష సెలయేరులాగా స్వచ్ఛంగా ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దాని విస్తృతి అనేక ప్రాంతాలకు వేగంగా వచ్చింది. అలా ప్రపంచీకరణ దృక్పథంతో నేను ఈరోజు ఈ వ్యాసం రాయడం జరిగింది. ప్రపంచీకరణ నేడు అనేక రంగాల మీద తనదైన ప్రభావాన్ని చూపిస్తుంది. నేడు ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయిన నేపథ్యంలో అనేక శాస్త్ర సామాజిక సాంస్కృతిక పరికల్పనల భావజాల వ్యాప్తి కోసం అనువాదం ఒక చారిత్రక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అనువాదం కేవలం ఒక స్వతంత్ర వైయక్తిక భావన మాత్రమేనా, లేదా ఆధునిక పరిశోధనల్లో అనువాద రంగం లేదా అనువాద శాస్త్ర ఆవిర్భావం వెనుక దాగి ఉన్న నిజాలు, వాటి ప్రయోజనాలు అన్వేషణ చేయాలి అనే లక్ష్యంలో భాగంగానే ఈ పరిశోధన పత్రం రాశాను. అసలు అనువాదం అంటే ఏమిటి? వివిధ చారిత్రక సందర్భాలలో అనువాద రంగం విశ్వవిద్యాలయాల్లోకి ఎలా ప్రవేశించింది? అది నేడు పరిశోధన అంశంగా మారిన నేపథ్యం ఏమిటి అనేది నేను నా వ్యాసంలో పూర్తిగా రాయడం జరిగింది. ప్రపంచీకరణ నేడు మనిషి జీవితంలో అన్ని పార్శ్వాలలోనూ కనిపిస్తుంది. దాని ప్రభావం పడని విభాగమే లేదంటే ఆశ్చర్యం లేదు. ప్రపంచ చరిత్ర నిండా మనిషి తన ఉనికి, అవసరానికి లేదా తన అస్తిత్వం కోసం ఈ నేల 4 చెరుగులా తిరిగాడు. నాటి బానిస సమాజం నుండి మనిషి ఆధునికునిగా మారే క్రమంలో ప్రపంచ నలుమూలలా మనిషి సుఖంగా బ్రతకడానికి అనువైన ప్రాంతం కోసం చేసే ప్రయాణంలో వలస ఒక ప్రధాన భాగమైంది. తన కోసం, తన జాతి కోసం, కులం కోసం, మత ప్రాంత విస్తరణ కోసం తనకు అనువైన ప్రాంతం అంతా తిరిగాడు. నాటి రోమన్ సమాజం నుండి ఈజిప్ట్, మొఘల్స్, మంగోలియా, అసబ్జాహిస్, నిజాంస్ దాకా కొనసాగుతున్న వలస పాలన దాకా జరిగిన చరిత్ర తన ఆధిపత్యం కోసం, రాజ్యాధికారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మనిషి ప్రయాణించాడు. ఈ క్రమంలోనే అంతులేని ప్రాణ నష్టం, రక్త ప్రవాహం జరిగింది. ఇదంతా జరిగిపోయిన చరిత్ర. ఈ ప్రయాణంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అనేక భావనలు, తాత్విక చింతనలు, ఆధిపత్య అభిజాత్యాలు భావప్రసారమైనవి. దాంతోపాటు ఒక ప్రాంతం ఆచార వ్యవహారాలు, కళలు, సంస్కృతులు, సాహిత్య వ్యాప్తి చెందాయి. సాహిత్యం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యాప్తి చెందే క్రమంలో అనువాదం ఒక అనివార్యతగా మారింది. ఇలా వ్యాప్తి చెందడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వాణిజ్య కేంద్రాలు, సాహిత్య సాంస్కృతిక కేంద్రాలు అభివృద్ధి చెందాయి. ప్రపంచీకరణను ఆంగ్లంలో గ్లోబలైజేషన్ అని అంటారు. దీనినే విశ్వీకరణ అని అంటారు. ఈ భావన అంతర్జాతీయంగా ఆర్థిక లావాదేవీలు ఒక సమాహారంగా కలిసిపోవటం 1897 సంవత్సరంలో చార్లెస్ టీజీ రస్సెల్ అనే అతను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విశ్వీకరణ అనే భావనను ప్రయోగించాడు. క్రమక్రమంగా 1960వ దశకం నాటికి అనేక మంది ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు తమ సంవాదాలలో గ్లోబలైజేషన్ అనే భావనను తరచూ వాడుతున్నారు. ఈ విధంగా విశ్వీకరణ
ప్రపంచీకరణ అనే భావన విద్య, వైద్యము, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో అవిభాజ్యమైనది. అంతేకాకుండా విభిన్న కళలు, సంస్కృతులు ఒక దేశం నుండి మరొక దేశానికి వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో ఒక భావన మీద మరొక భావన ప్రభావంతో పాటు ఆధిపత్యం చేయటం కూడా జరిగింది. ప్రపంచంలో ఒక ప్రాంతం యొక్క నుడికారం కావచ్చు, సంగీతము, సాహిత్యము, సంస్కృతులు, కళలు వేరొక భాష లేదా ప్రాంతం వారికి అర్థం కావాలి అంటే అనువాదం అవసరం. అనువాద ప్రక్రియ భాష పుట్టినప్పటి నుండే ఉన్నప్పటికీ ఆ విభాగం విశ్వవిద్యాలయాలలో శాస్త్రీయంగా అధ్యయనం చేయడం అనే ప్రక్రియ ఆలస్యంగా ప్రవేశించింది. ఈ ప్రక్రియ 1970 సంవత్సరంలో మొదలైనప్పటికీ 80ల నాటికి విశ్వవిద్యాలయాల ప్రవేశం జరిగింది. గిడాన్ టౌరీ, మొనాటికర్, జెసీ కాట్ఫోర్డ్, యుజీనైనా లాంటి వాళ్ళు అనువాద శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్త విస్తరణ కోసం కృషి చేశారు. ఆ విధంగా యూరోపియన్ విశ్వవిద్యాలయంలో కెనడా, హాంకాంగ్, చైనా, ఆఫ్రికా, బ్రెజిల్ లాంటి, అమెరికా, ఇండియా లాంటి దేశాలలో అనువాద ప్రక్రియను శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేయటం మొదలుపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అనేక దేశాలలో స్వతంత్ర పోరాటాలు వేగవంతం అయినప్పటికీ 1940 లేదా 50వ దశకంలో మూడో ప్రపంచ దేశాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. ఆ క్రమంలో తమదైన విద్య, సాహిత్య, సాంస్కృతిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నారు. చాలా దేశాలు స్వతంత్ర దేశాలుగా అవతరించినప్పటికీ వలసవాద సాహిత్యం, కళలు, సంస్కృతులు భావజాలం నుండి ఇంకా బయటపడలేదనే భావనలు బయలుదేరాయి. వలసవాద అనంతరం అనేక స్వతంత్ర సామాజిక శాస్త్రాల ఆవిర్భావం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే మనకి చాలా మంది అనువాదకులు ఆంగ్ల సాహిత్యంలో తీసుకుంటే తర్వాత మనకి పోస్ట్ కలోనియల్ స్టడీస్ లాంటి దావానాలు కూడా బయలుదేరాయి. ఎంతో మంది సామాజిక శాస్త్రవేత్తలు ఆంగ్ల సాహిత్యంలో కృషి చేశారు. పోస్ట్ కలోనియల్ స్టడీస్ వెలుగులో దేశవాళీ సాహిత్యాలను, సంస్కృతులను అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే గాయత్రి చక్రవర్తి, స్పీనాక్, తేజస్విని నిరంజన్, త్రివేది లాంటి భారతీయ సామాజిక భాషా శాస్త్రవేత్తలు అనువాద శాస్త్రంను అధ్యయనంతో పాటు పరిశోధనలు కూడా చేయటం మొదలుపెట్టారు. తెలుగు భాష ఉనికి, ఆవిర్భావం మీద అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిన నేపథ్యంలో తెలుగుకు ఉన్న ప్రాచీన గ్రంథాల మీద ఆసక్తి పెరిగిపోయింది. తెలుగు భాష ఉనికి అతి ప్రాచీనమైనది. అనేక ప్రాచీన శాసనాలలో తెలుగు భాష ఉనికి ఉన్నది అని మనకి చాలా మంది భాషా శాస్త్రవేత్తలు నిరూపించడం కూడా జరిగింది. భద్రరాజు కృష్ణమూర్తి లాంటి వాళ్ళ పరిశోధన గ్రంథాలు గనక మనం చదివితే ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది. అదే విధంగా తెలుగు సాహిత్యంలో పాల్కురికి సోమనాథుని బసవ పురాణం తొలి తెలుగు స్వతంత్ర కావ్యంగా ఇప్పటి వరకు మనం భావిస్తూనే ఉన్నాము. అలాగే తెలుగు సాహిత్యంలో సంస్కృతము, ప్రబంధ కావ్యాల అనువాదము, ఆ తర్వాత అనేక పురాణ ప్రబంధ అనువాదాలతో పాటు స్వతంత్ర కావ్య రచన పరంపర కొనసాగుతూనే ఉంది. 1960ల తర్వాత వేగవంతమైన సామాజిక మాధ్యమాల మూలంగా ప్రచురణ మరియు ఎలక్ట్రానిక్ మీడియా శక్తివంతమైంది. దీని వలన ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ప్రజల్లోకి వేగవంతమయ్యాయి. ఇదే క్రమంలో అనువాద రంగం విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించింది. ప్రపంచీకరణ మరియు అనువాద రంగం ఒకదాని మీద ఒకటి ఆధారపడి కొనసాగింది. ప్రపంచీకరణ మూలంగా శాస్త్ర సాంకేతిక రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన సాంకేతిక భావజాలం మూడో ప్రపంచ దేశాలలోకి ప్రవేశించే క్రమంలో ఆయా దేశాల భాష, సంస్కృతులు, సాంకేతిక పారిభాషిక పదజాల వ్యాప్తి అనివార్యమైంది. దానికి అనుగుణంగా భాషా శాస్త్రవేత్తలు పనిచేస్తూనే ఉన్నారు. నేడు ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన నేపథ్యంలో వివిధ భాషల సాహిత్య వ్యాప్తి కోసం అనువాదం ఒక అవసరంగా మారింది. అనేక దేశాల కవులు, కథ, కవిత్వం, నవల, చారిత్రక, సాంస్కృతిక సాహిత్య గ్రంథాల వ్యాప్తి నేడు అనువాదం మూలంగా విశ్వవ్యాప్తమైంది. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు. పూర్తి పత్రాన్ని పేపర్ నేను రాసి మీకు పంపించాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మీకు భిన్న సంస్కృతుల అనుసంధానం, అనువాదం అనే విషయంలో భాగంగా మీరు సాంస్కృతిక వినిమయంలో అనువాదం పోషించినటువంటి పాత్రల గురించి చాలా చక్కగా, చాలా హృదయంగా మీరు మీ పత్ర సమర్పణ చేసినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తదుపరి డాక్టర్ జడా సుబ్బారావు గారు, తెలుగు విభాగాధిపతి, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఇడుపులపాయ నుంచి వారు ఇచ్చేశారు. వారు బెల్లంకొండ రామదాసు అనువాద కథలు పరిశీలన అనే అంశం పైన పత్ర సమర్పణ చేయవలసిందిగా వారిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. సార్ వినిపించడం లేదు సార్? మేడం ఏమన్నా మ్యూట్ లో ఉన్నామా? అది ఓకే. మ్యూట్ సార్ మాట్లాడుతున్నారు, మాట్లాడితే అక్కడ స్పీకర్ అవుతుంది కదా. స్పీకర్ సార్ మీకు వినిపించట్లేదు సార్?
సుబ్బారావు సార్ వినిపించట్లేదు మీది. ఇక్కడ చెప్పండి, మీరు చెప్పండి సార్. సార్ వినిపించట్లేదు సార్ మీ వాయిస్. సుబ్బారావు సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. మాట్లాడండి. సార్ గారికి బహుశా ఏదైనా టెక్నికల్ సమస్య వల్ల వారు తదుపరి పత్రసమర్పణ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత డాక్టర్ జి శేషారత్నం గారు ఉన్నారండి మేడం? డాక్టర్ జి శేషారత్నం గారు తెలుగు అధ్యాపకులు. ఉన్నాను మేడం. డాక్టర్ జి శేషారత్నం గారు తెలుగు అధ్యాపకులు, శ్రీ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల విజయవాడ. వారు అనువాద సాహిత్యం ఆవశ్యకత అనే అంశం పైన వారి పత్రాన్ని సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. సదస్సుకు నమస్కారం. నా పేరు వినబడుతుందా మేడం? మేడం వినిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నా పేరు గోవాడ శేషారత్నం, తెలుగు అధ్యాపకురాలు, శ్రీ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ విజయవాడ. నా అంశం అనువాద సాహిత్యం ఆవశ్యకత. ఒక శాస్త్రానికి లేదా విజ్ఞానానికి సంబంధించిన వివేచనకు పూనుకునే ముందు దాని నిర్వచనాన్ని స్పష్టపరచుకోవడం అత్యావశ్యం. చాలా సందర్భాలలో ఆ శాస్త్రానికి లేదా విజ్ఞానానికి ఇచ్చిన శీర్షికే దాని నిర్వచనాన్ని లోగొని ఉంటుంది. ఈ దృష్టితో పరిశీలించినప్పుడు అనువాదం అనేది భాష యొక్క అంతరం ఏర్పడి ఉంటుందనే దాన్ని లేదా అంతరాన్ని నిర్మించే ప్రక్రియను లేదా ఫలాన్ని సూచిస్తుంది. భాషాంతరీకరణానికి పర్యాయంగా వాడే అనువాద శబ్దం అనుసరించి చెప్పడం అనే అర్థాన్ని కలిగి ఉంది. తర్జుమా అని పారసీ పదాన్ని ఇదే అర్థంలో వాడడం జరిగింది. భాషాంతరీకరణ అనువాద శబ్దాలు చాలా పూర్వకాలం నుండి మన వాడుకలో ఉన్న ఈనాడు ఈ పదాలకు ఆరోపిస్తూ ఉన్న నిష్కృష్టార్థం ఈ పదాల విశ్లేషణ జరగలేదని చెప్పాలి. ఆంగ్లంలో అనువాదం అనే దాన్ని సూచించేందుకు ట్రాన్స్లేషన్, వర్షన్, రెండరింగ్ మొదలైన పదాలను ఉపయోగించడం జరుగుతుంది. ఈ పదాలు సామాన్యంగా అనువాదాన్ని సూచిస్తూ ఉన్న వర్షన్ అనేది బైబిల్ అనువాదం అనే ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంది అనేది ఇక్కడ గమనార్హం. వాస్తవానికి ట్రాన్స్లేషన్ అనే పదానికి చెప్పులు రిపేర్ చేయడం అనే దాన్ని మొదలుకొని బొందుతో స్వర్గానికి పోవడం అనే దాని వరకు నానా అర్థాలు ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డిక్షనరీలో అనువాదాన్ని గురించి ఇలా వివరించబడింది: ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ ఇంటూ అనదర్ ఆల్సో ప్రొడక్ట్ దిస్ ఎ వర్షన్ ఇన్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. ఈ నిర్వచనం ప్రకారం ఒక భాష నుండి మరొక భాషకు పరివర్తించే పని లేదా ప్రక్రియ, అలాగే దాని ఫలం అనువాదం అనే పేరుకు అర్హమవుతుంది. మొత్తం మీద విభిన్న భాషాభివృద్ధి అనువాదం అనిపించుకుంటుంది. ఈ నిర్వచనం భాష యొక్క భిన్నత్వం సంగతిని మాత్రమే మన దృష్టికి తెస్తుంది కానీ అనువాదానికి చెందిన ఏ ఇతర ముఖ్యాంశం వైపునకు మన దృష్టిని ఆకర్షించదు. అత్యంత శ్రేష్టమైనదగిన అభిప్రాయం లేదా నిర్వచనం: Translation is an art that involves the recreation of a work in another language for leaders with a different background. ఈ నిర్వచనాన్ని కొంతవరకు విశ్లేషించే ప్రయత్నం చేస్తే క్రింది 4 అంశాలు స్పష్టమవుతాయి. అవేంటంటే: 1, అనువాద కళ; 2, అనువాద కళలో ఒక పని యొక్క వినోదం ఉంటుంది; 3, ఈ వినోదం మరొక భాషలో చేయాలి; 4, ఒక రచన యొక్క అనువాదం లేదా వినోదం విభిన్న నేపథ్యం ఉన్న పాఠకుల కోసం ఉద్దేశించబడింది. అంటే అనువాదానికి ఒక ఉన్నతమైన కళాస్థానాన్ని ఈ నిర్వచనం కల్పించింది. అంతేకాదు, అనువాదం అనేది అలాగే దాని లక్ష్యం, ఉద్దేశం, ప్రయోజనం ఏమిటో అది స్పష్టం చేసింది.
సృష్టి అని అనగలిగినప్పుడు అనువాదకుని కృత్యాన్ని పునఃసృష్టి అని పిలవడమే ఉచితం. సృష్టి కార్యం ఎంత గొప్పదో పునఃసృష్టి కార్యము అంతే. అంత మాత్రమే కాక అంతకంటే ఎక్కువ గొప్పతనంతో నిండింది. భాష జ్ఞానానికి వాహకం కదా. జ్ఞానానికి ఒక ఆవరణం ఉంటుంది. ఈ ఆవరణం ఎంత అందమైన జ్ఞాన ప్రసార దృష్టితో దాన్ని పెరికి వేయాల్సి వస్తుంది. లేకపోతే ఇతర భాషా బంధువులకు మనం దర్శించిన సత్యం యొక్క దర్శనం సాధ్యం కాదు. సత్య దర్శనాపేక్ష గల సాధకుడు సత్యముఖాన్ని ఆవరించి ఉన్న బంగారు పరదాలను ప్రక్కకు తొలగించాల్సి ఉన్నట్లు జ్ఞానరంగంలో అలాగే చేయవలసి వస్తుంది. ఆధునిక లోకంలో బ్రతుకుతున్న మనిషి విశ్వంలో ఎక్కడైనా లభించిన ఏ జ్ఞానాన్ని అయినా పొందే హక్కు తనకుందని దృఢంగా నమ్ముతూ ఉండడం, ఏ అడ్డుగోడలు ఆటంకాలు ఈ జ్ఞాన తృష్ణని ఆర్పజాలవు. శామ్యూయల్ డానియల్ చెప్పినట్లు, that better world of men whose spirits are of one community, whom neither deserts, oceans, rocks nor sands can keep from the intertraffic of the mind. ఈ ఇంటర్ట్రాఫిక్ ఆఫ్ ద మైండ్ సాధ్యం కావాలంటే అనువాదం అవసరం మాత్రమే కాదు, అనివార్యం కూడా. లండన్ కు చెందిన టైమ్స్ లిటరరీ సప్లిమెంట్ ఇటీవల జరిపిన ఒక సమీక్ష ప్రకారం ఒక భాషలో ఒక ఉత్తమ రచన ప్రచురింపబడితే దానిపై విమర్శ ప్రకటితం కాని అని వేచి ఉంటే అంతలోనే దాని అనువాదం హక్కులను వేరే ఎవరో పొంది కూర్చుంటారట. అందువల్ల పలువురు ప్రచురణకర్తలు సొంతంగా విమర్శకులను నియమించుకొని వాళ్ళ సలహాలు సూచన ప్రకారం అనువాద చేయిస్తారట. మూల ప్రచురణకర్తలు అనువాద హక్కులను అమ్ముకోవడం ద్వారా లభించే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ప్రచురణలకు తక్కువ ధర ప్రకటించడం జరుగుతుందట. అంతేకాదు, నిరంతర అనువాద కార్యం జరగకపోతే పాఠకులకు చదివేందుకు ఏమీ ఉండదు అనే స్థితి ఏర్పడుతుందని చెప్పబడింది. ఆ నివేదికను బట్టి పాశ్చాత్య సాహిత్య జగత్తులో 30% ప్రచురణలు అనువాదాలే అయి ఉంటాయి. మన వాళ్ళ అక్షరాస్యత ప్రమాణం దృష్టిలో ఈ శాతం తక్కువేమీ కాదు. మరి ఇప్పుడైతే సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్, భారతీయ జ్ఞానపీఠం మొదలైన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థలు అనువాదాలను వెలువరిస్తున్నాయి. అనేక విశ్వవిద్యాలయాల్లో ఈనాడు అనువాదం ఒక బోధనాంశంగా ఉంది. మన జనప్రియ పత్రికల్లో అనువాద కథలు, నవలలు తప్పనిసరి అన్నంతగా నీతకాలిక స్థానం సంపాదించుకున్నాయి. రాజకీయంగాను, సాంస్కృతికంగాను, వైజ్ఞానికంగాను ప్రపంచంలోని వివిధ దేశాలు పరస్పరం దగ్గరవుతూ ఉండడం వల్ల నేడు విశ్వం చిన్నదవుతున్నది అనే మాటకు ప్రత్యేక అర్థం దొరుకుతుంది. సాంస్కృతిక బృందాల వినిమయం వల్ల భావైక్యం, పరస్పర పరిచయం ఏర్పడుతుంది. సాంకేతిక వైజ్ఞానిక సహకారాలు లభిస్తున్నందువల్ల సహకారానికి కొత్త కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఈ అన్ని రంగాలలో అనువాదం ఆవశ్యకత అవగతం అవుతుంది. మరొక దృష్టిలోనూ అనువాదం అవసరం అవుతుంది. కొత్త కొత్త అవసరాలకు అనుగుణంగా భాష తన శక్తి సామర్థ్యాలను రూపించుకోవలసి వస్తుంది. ఈ దృష్టిలో అనువాదం భాషా శక్తికి సవాలు ఒడ్డుతుంది. అందువల్ల భాషకు కొత్త కొత్త అవకాశాలు ఏర్పడతాయి. వైజ్ఞానిక క్షేత్రాలన్నింటిలోనూ మన దేశ భాషలు విహరిస్తూ ఉండడం గమనిస్తే ఈ మాట అర్థమవుతుంది. అంటే భాషకు అనువాదం సానా అందిస్తుంది, మెరుపును వాడిని కలిగిస్తుంది, మొత్తానికి భాషకు సంజీవన చికిత్స చేస్తుంది. భాషలు వేరైనా భావం ఒకటే అనే భావం కలిగించడానికి అనువాదాలు సహకరిస్తాయి. అనువాదాలు తులనాత్మక విమర్శకు అవకాశం కల్పించడం వల్ల భాషా సాహిత్యాల పట్ల దురభిమానం, అతివాదం దూరం అవుతాయి. అంటే అతి గణన, అవగణనల అపాయాలను తొలగించి వేసేందుకు సాధ్యపడుతుంది. పరస్పర స్థానం, విలువలు తెలుసుకునేందుకు ఇది సాధ్యం అవుతుంది. జ్ఞానార్జనతో పాటు అభిప్రాయ భేదాల నివారణ జరుగుతుంది. ఫలితంగా బౌద్ధికంగాను, భావాత్మకంగాను, సాంస్కృతికంగాను సామరస్య స్థాపనకు దారి లభించినట్లు అవుతుంది. అనువాదం పట్ల కలిగే పరమ ప్రయోజనం ఏమిటన్న దాన్ని రవీంద్రుల గీతాంజలి పద్యం ఒకటి అత్యంత హృదయాంగమంగా మన ముందు ఉంచుతుంది. ఆ పద్యం ఇలా ఉంది: Thou hast made me know to friends whom I know not. Thou hast given me seats in homes not my own. Thou hast brought the distant near and make a brother of a stranger. నన్నెరుగని నిత్యులకు నా పరిచయం ఇచ్చావు నీవు, నావి కాని ఇళ్లలోన నాకడ కల్పించినావు. ఎక్కడో దూరాన ఉన్నవాణ్ణి దగ్గరగా తెచ్చినావు, ఎక్కడో అపరిచితుల్లా ఉన్నవాణ్ణి సోదరుల్లా చేశావు. తో నీవు అనే దానిని అనువాదం అని అర్థం చెప్పుకుంటే అది చూపే మహిమ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అపరిచితుల్ని అది సోదరులుగా చేస్తుంది, స్నేహితుల్ని చేస్తుంది, దేశ కాలాల అంతరాన్ని తొలగిస్తుంది. భగవత్ కృప రవీంద్రుల విషయంలో సాధించిన దాన్ని అనువాదం సార్వత్రికంగా సాధించగలదు.
మాస కాళిదాసాదులు, ఉమర్ ఖయ్యూమ్, ఖలీల్ గిబ్రాన్, గయటే, శరత్, బంకిం, రవీంద్రుడు మొదలైన వారు నేడు అనువాద రూపంలో లోకప్రియులు. దానికి అనువాదాలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గీతాంజలి ఆంగ్ల అనువాదం కారణమైందనేది మనందరికీ తెలిసిన సంగతి. అందువల్ల భారతం లాంటి బహుభాషల దేశంలో అనువాదాల అవసరం, ప్రయోజనం ఎంత అనేది ఇప్పు చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంథాలన్నింటినీ, ఇతర శ్రేష్ఠ గ్రంథాలను, ప్రసిద్ధి పొందిన ఇతర భాషలకు అనువదించే బృహత్ ప్రణాళికలను అమలు జరుగుతోంది. జాతీయ ప్రాంతీయ అనువాద కార్యాలయాలు నిర్వహిస్తుంది అన్న వాదనలకు ప్రశస్తులు అందించే పనికి పూనుకుంది. కర్ణాటక రాజ్య సాహిత్య అకాడమీ అనేక సంవత్సరాలుగా సాహిత్యేతర అనువాదాలకు బహుమతులు ఇస్తూ ఉంది. కెనడా లాంటి ద్విభాషా దేశంలో శాసనసభ కార్యక్రమాలు జాతీయ భాషలుగా గుర్తింపు పొందిన 2 భాషలలోనూ ఏకకాలంలో జరగాల్సి ఉంది. అందువల్ల యంత్రాల సాయంతో ఈ సమస్యను పరిష్కరించుకునే దిశలో ఆ దేశం గమనార్హ ప్రయోగాలు చేస్తోంది. విశ్వ సమ్మేళనాలలో, ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై ఏకకాలంలో బహుభాషానువాదం నేడు అత్యావశ్యంగా పరిణమించింది. దీని పరిణామంగా ఇలాంటి అంతర్జాతీయ కార్యకలాపాల కేంద్రాలైన నగరాలలో అనువాద కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక రీతిలో శిక్షణను కల్పిస్తున్నాయి. దూరవాణి నిర్దేశకుల అంగంగా వివిధ ఉద్దేశాలకు ఉపకరించే అనువాదకుల వర్గీకృత సూచికలు ప్రకటించబడుతున్నాయనేది అనువాద కార్యకలాపాల అగాధ వ్యాప్తి మహత్వాలకు ప్రతీకగా ఉంది. అనువాదకుల సమయం, శ్రమ, ధనం వ్యర్థం కారాదనే ఉద్దేశంతో కొన్ని సంస్థల ప్రకటిత అనువాదాల పట్టికలను ప్రకటించడంతో పాటు అప్రకటిత అనువాదాల పట్టికను, ముద్రణలో ఉన్న అనువాదాల పట్టికను ప్రకటిస్తున్నాయి. గ్రేట్ బ్రిటన్లలోని నేషనల్ లెండింగ్ లైబ్రరీ వ్రాత ప్రతుల్ని ఇతర అమూల్య గ్రంథాలను కాపాడుతున్న రీతిలోనే వ్యవస్థిత రూపంలో ప్రతి సంవత్సరము వేలాదిగా అనువదించబడిన అమూల్య గ్రంథాల మైక్రోఫిల్మ్లను తయారు చేసి అనువాదాలని శాశ్వతంగా రక్షించే ప్రయత్నము చేస్తుంది. ముగింపు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పెరిగిన తర్వాత అనువాద రంగంలో యంత్రాల ప్రమేయం కూడా పెరిగింది. ఫలితంగా మెషిన్ ట్రాన్స్లేషన్ కూడా వచ్చింది. 1990 తర్వాత పెన్నుబికిన ప్రపంచీకరణ నేపథ్యంలో అనువాద సాహిత్య ప్రక్రియ విస్తృతంగా జరుగుతున్నది. దానికి ప్రాముఖ్యత పెరిగింది. అంతా అన్ని ఇంగ్లీష్ మయం అయిపోయిన స్థితిలో దాదాపు అన్ని రంగాలలో అనువాదం అవసరం పెరిగింది. ఇవాళ ముఖ్యంగా 5 రంగాలలో అనువాదం జరుగుతున్నది. అది సాహిత్య అనువాదం, సాంకేతిక అనువాదం, కార్యనిర్వాహక అనువాదం, ఆర్థిక అనువాదం, చట్టాల అనువాదం. వీటికి తోడు వెబ్సైట్ల అనువాదం, మెడికల్, జీవశాస్త్ర, పేటెంట్, క్రీడా రంగాల్లో కూడా అనువాదాల ప్రాముఖ్యత చాలా పెరిగిందని చెప్పాలి. ఆధార గ్రంథాలు, అనువాద కళ, జె సదానందం. అనువాద సమస్యలు, రారా సమగ్ర సాహిత్యం, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి. ధన్యవాదాలు మేడం. మీకు కూడా అనువాద సాహిత్యం ఆవశ్యకత అనే అంశాన్ని ఎంపిక చేసుకున్న మీరు వివిధ రంగాలలో, అంటే విద్యా వైజ్ఞానిక రంగంలో కావచ్చు, అదేవిధంగా ఇతర అన్ని రంగాల్లో కూడా అనువాదం యొక్క ఆవశ్యకత ఎలా ఉంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి అనే అంశాల గురించి చాలా చక్కగా మీ పత్రంలో మీరు వివరించడం జరిగింది. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జడా సుబ్బారావు గారు ఉన్నారండి? మేడం నమస్తే. మేడం వినబడుతుందా? సార్ నమస్తే సార్, ఇప్పుడు వినిపిస్తుంది సార్. మీరు మీ పత్రాన్ని సమర్పించండి సార్. బెల్లంకొండ రామదాసు అనువాద కథలు పరిశీలన చాలా సంక్షిప్తంగా వివరించాల్సిందిగా వక్తల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. 7వ సమావేశానికి అధ్యక్షత వహించిన పాలెం రమాదేవి గారికి నమస్కారం. అలాగే పత్తిపాక మోహన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పింజవాసిని గారికి, ఇందిరాశాంతి గారికి నా నమస్కారాలు. బెల్లంకొండ రామదాసు అనువాద కథలు అనే అంశం మీద పత్ర సమర్పణ చేయడానికి అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నమస్కారం తెలియజేస్తూ, రామదాసు గారు